అసలు ఒక జెల్లీ ఫిష్కు మనకు పెద్ద తేడాలేని రోజులు ఉండేవంటే నమ్ముతారా? మరి అలాంటి ఒక జాతి ఈ మొత్తం భూగ్రహాన్ని శాసించే స్థాయికి ఎలా వచ్చింది? ఈరోజు మనం సరిగ్గా ఆ కథనే, అంటే హోమోసేపియన్స్ కథనే చూడబోతున్నాం. అల్పత్వం నుంచి అధికారానికి ఎదిగిన ఓ అద్భుతమైన ప్రయాణం. ఒక్కసారి ఆలోచించండి, కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ గ్రహం మీద మన ప్రభావం ఎంత ఉండేదో తెలుసా? జస్ట్ ఒక జెల్లీఫిష్కి లేదా ఒక మిణుగురు పురుగుకి ఎంత ఉంటుందో అంతే. అంటే మనం ప్రకృతిలో కేవలం ఓ చిన్న భాగం అంతే. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ? మరి ఇంతకీ ఆ టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చింది? ఆఫ్రికా గడ్డిభూముల్లో ఇతర జంతువులకు భయపడి బతికే స్థాయి నుంచి ఈ మొత్తం గ్రహాన్ని శాసించే స్థాయికి మనం ఎలా రాగలిగాం? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. సరే, అయితే మన కథను మొదలు పెడదాం. ఈ కథేమీ రాజులతోనో పిరమిడ్లతోనో మొదలవదు. ఇది ఒక అల్పమైన జంతువుతో మొదలవుతుంది. లక్షల సంవత్సరాల పాటు మనం ఫుడ్ చైన్లో ఎక్కడో మధ్యలో ఉండేవాళ్లం. అంటే వేటాడటం కంటే వేరే జంతువులకు ఆహారం అయిపోతామేమో అన్న భయంతోనే మన బతుకు సాగింది. మన కథలో అసలైన కీలకమైన మలుపు ఎప్పుడు వచ్చిందంటే సుమారు 70,000 సంవత్సరాల క్రితం. సరిగ్గా అప్పుడే హోమోసేపియన్స్ సంస్కృతులు ఏర్పడటం మొదలైంది. చూడండి, అంతకుముందు జరిగింది వేరే. అది కేవలం బయాలజీ. కాని ఇక్కడినుంచి మనది హిస్టరీగా మారింది. ఇప్పుడు మన గురించి మనకున్న అభిప్రాయాన్నే మార్చేసే ఒక ఫ్యామిలీ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే, చాలా కాలం పాటు మనం ఈ భూమి మీద ఒంటరిగా లేము. అంటే ఈ గ్రహం మీద ఉన్న ఏకైక మానవజాతి మనం కాదు. సాధారణంగా మనమేమనుకుంటాం? మనమే స్పెషల్, ఈ సృష్టిలో మనమే గొప్పవాళ్లమని ఫీలవుతాం. కాని నిజమేంటో తెలుసా? మనకు ఒక పెద్ద కుటుంబముండేది. వేరే మానవ జాతుల రూపంలో మనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉండేవారు. వాళ్లు కూడా ఈ భూమిని మనతో పాటే పంచుకున్నారు. సరే, ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక్క క్షణం బయాలజీ క్లాస్కు వెళ్ళొద్దాం. జంతువుల్ని జీనస్ అంటే ప్రజాతి, స్పీషీస్ అంటే జాతిగా విడదీస్తారు. ఉదాహరణకు సింహం పేరు పాంథెరా లియో. ఇక్కడ పాంథెరా అనేది జీనస్, లియో అనేది స్పీషీస్. అలాగే మనం కూడా హోమో అనే జీనస్కి చెందిన సేపియన్స్ అనే స్పీషీస్. సేపియన్స్ అంటే జ్ఞానం గల అని అర్థం. అయితే ఈ హోమో ఫ్యామిలీలో మనం ఒక్కళ్లమే కాదు, మన కజిన్స్ లాంటివాళ్లు చాలామంది ఉండేవారు. యూరప్లో బలంగా దృఢంగా ఉండే హోమో నియాండర్థాలెన్సిస్, అలాగే ఆసియా అంతా తిరిగిన హోమో ఎరెక్టస్. అంటే ఒక టైంలో ఈ భూమి మీద రకరకాల మానవ జాతులు ఉండేవన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్లానెట్ మొత్తం మన ఫ్యామిలీతో కిక్కిరిసి ఉండేది. అన్ని మానవ జాతులు ఉన్నప్పుడు మరి మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టిందేంటి? మన బ్రెయిన్, మన ఆలోచన శక్తి. కాని దానికోసం మనం పెద్ద మూల్యమే చెల్లించాం. పెద్ద మెదడు నిటారుగా నడవడం వల్ల మనకు చాలా లాభాలొచ్చాయి, నిజమే. కాని దానికి తగ్గట్టే నష్టాలు కూడా ఉన్నాయి. మన పెద్ద బ్రెయిన్ ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు దానివల్ల మనం పనిముట్లు తయారు చేసుకోగలిగాం, పెద్ద పెద్ద సోషల్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకోగలిగాం. మరోవైపు ఈ బ్రెయిన్కి విపరీతమైన ఎనర్జీ కావాలి. అంతేకాదు, నిటారుగా నడవడం వల్ల మనకు జీవితాంతం నడుమునొప్పులు, ఆడవాళ్లకి ప్రమాదకరమైన ప్రసవాలు, ఇవన్నీ దాని సైడ్ ఎఫెక్ట్సే. ఇది వింటే మీరు షాక్ అవుతారు. మన బ్రెయిన్ బాడీ వెయిట్లో జస్ట్ 2-3% మాత్రమే ఉంటుంది. కాని మనం ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా మన బాడీలోని మొత్తం ఎనర్జీలో ఏకంగా 25% అదే వాడేస్తుంది. అదొక బయోలాజికల్ సూపర్ కంప్యూటర్ లాంటిది. మరి ఇంత పవర్ఫుల్ మెషీన్ని రన్ చేయడానికి ఫ్యూయల్ ఎక్కడ్నించొచ్చింది? ఆ ప్రశ్నకు సమాధానం మనకు సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం దొరికింది. అదే నిప్పును కంట్రోల్ చేయడం. ఎప్పుడైతే మనం ఆహారాన్ని వండుకుని తినడం మొదలుపెట్టామో డైజెషన్ చాలా ఈజీ అయిపోయింది. దానివల్ల మన పేగుల సైజ్ తగ్గింది. అప్పుడు ఆ మిగిలిన ఎనర్జీ అంతా ఎక్కడికెళ్ళిందంటే మన బ్రెయిన్ పెరగడానికి ఇంధనంలా మారింది. సరే, ఇప్పుడు మనం మన కథలో అసలైన టర్నింగ్ పాయింట్కొచ్చాం. అన్ని జాతుల మీద మనకు తిరుగులేని ఆధిపత్యాన్నిచ్చిన ఆ ఒక్క సంఘటన, అదే కాగ్నిటివ్ రెవల్యూషన్, అంటే మేధో విప్లవం. ఈ విప్లవం సుమారు 70,000 నుంచి 30,000 సంవత్సరాల క్రితం మధ్య జరిగింది. దీని వెనక ఉన్న పాపులర్ థియరీ ఏంటంటే, అనుకోకుండా మనలో ఒక జెనెటిక్ మ్యూటేషన్ జరిగి మన బ్రెయిన్ వైరింగ్నే మార్చేసింది. దీనివల్ల మనం కొత్తగా ఆలోచించడం,
ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడం మొదలుపెట్టాం. అయితే ఆ కొత్త సామర్థ్యం ఏంటి? మనల్ని ఇంత శక్తివంతులుగా మార్చిన ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? అది మన పదునైన ఆయుధాలు కాదు, మన కండబలం అస్సలే కాదు. మన రహస్య ఆయుధం అంతకంటే చాలా పవర్ఫుల్, చాలా సూక్ష్మమైనది. ఆ సీక్రెట్ వెపన్ ఒక కొత్త రకమైన భాష. చూడండి, అదిగో అక్కడ నది దగ్గర సింహం ఉంది అని చెప్పడం ఒక ఎత్తు. కాని అసలు ఉనికిలోనే లేని వాటి గురించి మాట్లాడగలగడం, వాటిని సృష్టించగలగడం, అది వేరే లెవెల్. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆయుధం కల్పన. ఒక్క నిమిషం, కల్పన అంటున్నాను, ఊహాజనిత వాస్తవాలు అంటున్నాను. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనందరికీ తెలిసిన ఒక మోడర్న్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే ప్యూజో కార్ కంపెనీ కథ. మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ప్యూజో కంపెనీ అనేది నిజంగా ఉందా? ఒక్క సెకండ్ దీని గురించి ఆలోచించండి. ఒక్కసారి చూడండి, ప్యూజో కంపెనీ పేరు మీద ఆస్తులుంటాయి. అది కాంట్రాక్టుల మీద సంతకాలు చేస్తుంది, గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతుంది. దానిమీద మనం కేసు కూడా వేయొచ్చు. అంటే మనం దాన్ని టచ్ చేయలేకపోయినా, చూడలేకపోయినా అది ఒక నిజమైన వ్యక్తిలాగే ప్రవర్తిస్తుంది. కాని అసలు నిజమేంటంటే, ప్యూజో అంటే దాని కార్లు కాదు, దాని ఫ్యాక్టరీలు కాదు, అందులో పనిచేసే ఉద్యోగులు అంతకన్నా కాదు. అదొక లీగల్ ఫిక్షన్. అంటే మనమందరం లాయర్ల నుంచి మొదలు పెడితే కస్టమర్ల వరకు అందరం కలిసి నమ్మడానికి ఒప్పుకున్న ఒక కథ. అది కేవలం మనందరి ఉమ్మడి ఊహలో మాత్రమే ఉంది. దీన్నే ఇమాజిన్ రియాలిటీ లేదా ఊహాజనిత వాస్తవికత అంటారు. దీని పవరేంటంటే, ఎప్పుడైతే కొన్ని లక్షల మంది ఒకే కథను నమ్ముతారో ఆ కథకు నిజమైన ప్రపంచంలో విపరీతమైన పవరొస్తుంది. దేశాలు, డబ్బు, మానవ హక్కులు ఇవన్నీ ఇలాంటివే. అవన్నీ మనం నమ్మే కొన్ని పవర్ఫుల్ కథలు అంతే. ఒక మాటలో చెప్పాలంటే, మేధో విప్లవం అనేది చరిత్ర, బయాలజీ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న క్షణం. అంటే ఆ క్షణం నుంచి మన ఎదుగుదలకి నెమ్మదిగా జరిగే జెనెటిక్ మార్పుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం మన కల్చరల్ స్పీడ్తో మారడం మొదలుపెట్టాం. సో మన అసలైన సూపర్ పవర్ ఇదే. పెద్ద పెద్ద సంఖ్యలో చాలా ఫ్లెక్సిబుల్గా ఒకరికొకరు సహకరించుకోవడం. ఒక దేశం, ఒక కంపెనీ ఇలాంటి ఉమ్మడి కథల కింద మనకు అస్సలు పరిచయం లేని కొన్ని లక్షల మందితో కలిసి పనిచేయగల ఈ శక్తే మనల్ని ఈ గ్రహం మీద నంబర్ 1గా నిలబెట్టింది. ఓకే, మన కల్పనలు మనల్ని బయాలజీ హద్దుల్ని దాటించాయి. అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు మనం అదే శక్తిని ఉపయోగించి ఆ బయాలజీనే తిరిగి రాయడం మొదలుపెడితే అప్పుడేం జరుగుతుంది? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను, ఆలోచించండి. ఈరోజు మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మన పూర్వీకులు అంటే వేటగాళ్ల ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. వాళ్ల జీవితం, వాళ్ల ఆలోచనా విధానం, వాళ్ల సంస్కృతి ఇవన్నీ మన ఆధునిక ప్రపంచానికి పునాదులు ఎలా వేశాయో తెలుసుకుందాం. సరే, ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక కార్ కంపెనీకి, ఒక ప్రాచీన కాలం నాటి ఆత్మకి మధ్య ఏం సంబంధం ఉంటుంది? వినడానికే చాలా వింతగా ఉంది కదూ? కాని ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి దీని వెనుకున్న అసలు విషయం మన గురించి, మన సమాజం గురించి ఒక పెద్ద నిజాన్ని బయటపెడుతుంది. మానవ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక సహజమైన లిమిట్ గురించి తెలుసుకోవాలి. దీన్నే డన్బార్స్ నంబర్ అంటారు. కేవలం మనుషులకే కాదు, గుంపులుగా జీవించే చాలా జీవులకు తమ గ్రూప్ సైజ్కి ఒక పరిమితి ఉంటుంది. ఉదాహరణకి చింపాంజీల గుంపుల్ని తీసుకోండి. అవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి, టచ్ చేస్తాయి, ఒకరికొకరు సాయం చేసుకుంటాయి. ఇలాంటి పర్సనల్ బాండింగ్ మీదే వాటి గ్రూప్ ఆధారపడి ఉంటుంది. కాని ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా తెలుసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వాటి గుంపులు ఎప్పుడూ చిన్నవిగానే ఉంటాయి. ఆ లిమిటేంటంటే సుమారు 150. అవును, దీన్నే డన్బార్స్ నంబర్ అంటారు. సాధారణంగా ఒక మనిషి సుమారు 150 మందితో మాత్రమే ఉండిగ సామాజిక సంబంధాలను కొనసాగించగలడు. ఆ నంబర్ దాటితే ఇక ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది, గ్రూప్ విడిపోయే ప్రమాదముంటుంది. మరి అలాంటప్పుడు మనం అంటే హోమోసేపియన్లు ఈ 150 అనే చిన్న నంబర్ను దాటి లక్షలాది మందితో పెద్ద పెద్ద నగరాలు, దేశాలు ఎలా నిర్మించగలిగాం? ఒకరికొకరు తెలియకపోయినా ఎలా కలిసి పనిచేయగలుగుతున్నాం? ఈ ప్రశ్నే మనల్ని సమాధానంలో మొదటి భాగానికి తీసుకెళ్తుంది. దానికి కారణం ఒక పవర్ఫుల్ టూల్, అదే భాష. కాని
భాష అంటే కేవలం అదిగో సింహం అని హెచ్చరించడానికో అక్కడ పండ్లున్నాయి అని చెప్పడానికో మాత్రమే పుట్టలేదు. దాని అసలైన శక్తి వేరే ఉంది. ఇక్కడే మనకు గాసిప్ థియరీ పరిచయం అవుతుంది. అంటే గాసిప్ సిద్ధాంతం. ఈ థియరీ ప్రకారం భాష ముఖ్యంగా ఇతరుల గురించి మాట్లాడుకోవడానికి అభివృద్ధి చెందింది. ఎవరు మంచివాళ్లు, ఎవరిని నమ్మొచ్చు, ఎవరు మోసగాళ్లు, ఇలాంటి సోషల్ ఇన్ఫర్మేషన్ పెద్ద గ్రూపుల్లో నమ్మకాన్ని పెంచడానికి చాలా హెల్ప్ చేసింది. గాసిప్ వల్ల 150 మంది కన్నా పెద్ద గ్రూపులుగా జీవించడం సాధ్యమైంది, నిజమే. కాని కొన్ని వందల మందికి మించితే అప్పుడు గాసిప్ కూడా పనిచేయదు. అసలైన సూపర్ పవర్ ఇంకా రావాల్సింది. సరే, ఇప్పుడు మనం సేపియన్ల భాషలో ఉన్న అత్యంత యునీక్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. భారీ స్థాయిలో కోఆపరేషన్ను సాధ్యం చేసిన అసలైన రహస్యం ఇదే. అసలైన గేమ్ చేంజర్ ఏంటంటే నిజంగా లేని వాటి గురించి మాట్లాడగలగడం. అంటే కల్పనలు. చూడండి, నిజానికి ఈ విశ్వంలో దేవుళ్ళు, దేశాలు, డబ్బు ఇవేవి భౌతికంగా లేవు. అవన్నీ మనమందరం కలిసి నమ్మే కథలు మాత్రమే. ఈ ఉమ్మడి కథలన్నే మనం ఇమాజిన్ రియాలిటీస్ అంటాం. ఇవి లక్షలాది మంది అపరిచితులను కూడా ఒకే లక్ష్యం కోసం ఒకే రూల్స్ కింద కలిసి పనిచేసేలా చేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేషన్. ఉదాహరణకు పూజో కార్ కంపెనీని తీసుకోండి. ఆ కంపెనీ అంటే ఏంటి? దాని ఫ్యాక్టరీలా? కార్లా? కాదు. అది ఒక లీగల్ ఫిక్షన్. అంటే చట్టం సృష్టించిన ఒక కల్పన. చట్టం దృష్టిలో అది ఒక వ్యక్తిలాంటిది, కాని దానికి అసలు భౌతిక రూపమే లేదు. అదొక కథ, మనందరం నమ్మే కథ. ఒక కంపెనీని సృష్టించడం అచ్చం ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. ఒక లాయర్ కొన్ని సరైన పత్రాల మీద కొన్ని సరైన పదాలు రాసి సైన్ చేశాక హఠాత్తుగా పెజో అనే ఒక కొత్త శక్తి పుడుతుంది. అది నిజంగా ఉన్నట్టుగానే లక్షలాది మంది ప్రవర్తిస్తారు. అది ఒక కథే అయినా దానికున్న పవర్ చాలా రియల్. ఓకే, కథలు కట్టి పెద్ద పెద్ద సమూహాలను ఎలా ఏర్పాటు చేశారో చూసాం. మరి ఆ గ్రూప్స్లో వాళ్ల రోజువారీ జీవితం ఎలా ఉండేది? మనం అనుకున్నట్టు ఎప్పుడూ ఆకలితో కష్టాలతో ఉండేదా? లేక మనం ఊహించని విధంగా ఏమైనా ఉందా? ఇప్పుడు అసలు వాస్తవాలేంటో చూద్దాం. వేటగాళ్ల జీవితమంటే చాలా కఠినంగా, క్రూరంగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఒక థియరీ ప్రకారం వాళ్లే నిజానికి ది ఒరిజినల్ ఎఫ్లూయెంట్ సొసైటీ. అంటే అసలైన సంపన్న సమాజం. వాళ్ళు డబ్బున్న వాళ్ళని కాదు, వాళ్ల కోరికలు చాలా తక్కువ, అందుకే వాళ్ల అవసరాలు చాలా తేలికగా తీరేవి. మనమనుకునే అపోహలకి అసలు వాస్తవాలకి మధ్య తేడా చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వాళ్ళు ఆకలితో ఉండేవారిని అనుకుంటాం, కానీ నిజానికి వాళ్ల డైట్ చాలా వెరైటీగా, పోషకాలతో నిండి ఉండేది. అలాగే ఆ తర్వాత వచ్చిన వ్యవసాయ సమాజాలతో పోలిస్తే వాళ్లలో ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువ. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న కొన్ని వేటగాళ్ల సమాజాలను స్టడీ చేస్తే ఏం తెలిసిందంటే వాళ్లకు కావలసిన ఆహారం సంపాదించడానికి వారానికి కేవలం 35 నుంచి 45 గంటలు మాత్రమే పనిచేస్తారు. ఆలోచించండి, ఇది మనలో చాలామంది చేసే పని కంటే చాలా తక్కువ. మిగిలిన టైంలో వాళ్లు విశ్రాంతి తీసుకునేవాళ్లు, ఆడుకునేవాళ్లు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్లు. సరే, వాళ్ల జీవన విధానం గురించి చూశాం. మరి వాళ్ల ఆలోచనలు, నమ్మకాలు ఎలా ఉండేవి? వాళ్ల అంతర్గత ప్రపంచం మన ప్రపంచ దృష్టికి పూర్తిగా భిన్నంగా ఉండేది. వాళ్లు నమ్మే వ్యవస్థను యానిమిజం అంటారు. లాటిన్లో యానిమా అంటే ఆత్మ లేదా ప్రాణం. అంటే వాళ్ల దృష్టిలో ప్రతిదానికి ఒక ఆత్మ ఉంటుంది. ప్రతి రాయికి, చెట్టుకి, జంతువుకి అన్నింటికీ ఫీలింగ్స్ ఉంటాయని వాళ్ళు నమ్మేవారు. యానిమిస్ట్ ప్రపంచంలో మనుష్యులకు ఇతర జీవులకు మధ్య పెద్ద తేడా లేదు. ఒక రాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఒక చెట్టుతో మాట్లాడొచ్చు. అడవి అంటే కేవలం వస్తువుల సమాహారం కాదు, అది ఒక జీవం ఉన్న కమ్యూనిటీ. వాళ్ల దృష్టిలో ఈ ప్రపంచం మన చుట్టూ తిరగదు, మనం కూడా ఈ ప్రపంచంలో ఒక భాగం మాత్రమే. మరి పాతకాలం నాటి నమ్మకాల గురించి ఇప్పుడు మనకెందుకు? ఎందుకంటే వాళ్ల ఆలోచనా విధానం, వాళ్ల కాగ్నిటివ్ సాఫ్ట్వేర్ మనకు ఇప్పటికీ వారసత్వంగా వచ్చింది. ఇక్కడే మనం మొదట అడిగిన ప్రశ్నకు పూర్తి సమాధానం దొరుకుతుంది. ప్యూజో కంపెనీకి, ఒక ప్రాచీన ఆత్మకి కామన్ పాయింటేంటి? రెండూ ఉమ్మడి నమ్మకాలపై ఆధారపడినవే. దేశాలు, డబ్బు, మానవ హక్కులు ఇవన్నీ ఆధునిక ఆత్మలు లాంటివే.
అవి భౌతికంగా లేకపోయినా మనమందరం కలిసి వాటిని నమ్ముతాం కాబట్టే మన ప్రపంచం నడుస్తోంది. అంటే మనం ఈ కల్పిత ప్రపంచం నుండి బయటపడలేమనమాట. ఈ ఉమ్మడి కథలో లేకుండా మన నాగరికతలో సాధ్యం కావు. కాని అవే మన ఆలోచనలకు సరిహద్దులు కూడా పెడతాయి. మనమొక జైలు గోడలు బద్దలు కొట్టుకునే బయటకొస్తే నిజానికి మనం ఇంకో పెద్ద జైలులోకే అడుగుపెడుతున్నామంతే. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ఈ రోజు మనం నమ్మే అత్యంత శక్తివంతమైన కల్పనలు ఏవి? ఏ అదృశ్య కథలు మన జీవితాలను, మన సమాజాలను, మన భవిష్యత్తును ఇప్పుడు తీర్చిదిద్దుతున్నాయి? మన వేటగాళ్ల పూర్వీకుల నుంచి మనకు వారసత్వంగా వచ్చిన ఈ శక్తిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? అందరికీ నమస్కారం. మన జాతి అంటే హోమోసేపియన్స్ ఈ గ్రహం మీద ఎలా ఆధిపత్యం సాధించిందో ఎప్పుడైనా అనిపించిందా? సరే, ఈ రోజు మనం ఒక ప్రయాణం చేద్దాం. మన పూర్వీకులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పుడు వాళ్ల అడుగుజాడల్లో మిగిలిపోయిన పర్యావరణ విధ్వంసం గురించి కొన్ని కఠినమైన నిజాలను చూద్దాం. ఈ మాటలు వింటే మన జాతి ఎంత గొప్పదో అనిపిస్తుంది కదా. మన పూర్వీకులు ఆఫ్రికా నుంచి బయలుదేరి ఊహించలేనంత వేగంతో ప్రపంచంలోని ప్రతి మూలకీ చేరుకున్నారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన విజయం. మన తెలివికి, మన అనుకూలతకు ఇదొక పెద్ద నిదర్శనం. అయితే ప్రతి కథకు ఇంకో కోణముంటుంది. మన ఈ విజయం వెనుక ఒక చీకటి అధ్యాయం కూడా ఉంది. మన ప్రయాణం ఎన్నో ఇతర జీవజాతులకు ఒక వినాశనంగా మారింది. మరి అసలు ప్రశ్నేంటంటే, మన విజయానికి ఈ గ్రహం చెల్లించిన మూల్యం ఎంత? అది మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, దీన్ని మనం ఒక ఇన్వెస్టిగేషన్ లాగా చేద్దాం. ముందుగా అసలు మానవులు రాకముందు ఈ ప్రపంచం ఎలా ఉండేదో చూద్దాం. ఆ తర్వాత ఆస్ట్రేలియా, అమెరికాలో ఏం జరిగిందో వాటిని కేస్ ఫైల్స్గా ఓపెన్ చేద్దాం. ఇక చివరగా మన దగ్గరున్న సాక్ష్యాల ఆధారంగా తీర్పేంటో చూద్దాం. పదండి, ఇప్పుడు మనం టైంలో కొన్ని 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అంటే మానవులు ఇంకా ప్రపంచమంతా విస్తరించక ముందన్నమాట. అప్పుడు ఈ భూమి నిజంగా ఒక అద్భుతమైన, వైవిధ్యమైన జీవరాశులతో నిండిన ఒక దిగ్గజాల గ్రహంలా ఉండేది. ఒక్కసారి ఊహించుకోండి, సింహాలకన్నా పెద్దవైన కంగారూలు, 2 అంతస్తుల బిల్డింగంత ఎత్తైన స్లాత్లు, ఇలాంటివన్నీ స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రపంచం. ఇవేమీ కట్టుకథలుగాదు. ఆస్ట్రేలియా నుండి అమెరికా దాకా ఈ మెగాఫానా అంటే ఈ భారీ జంతువులు పర్యావరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. కాని ఆ తర్వాత ఒక కొత్త శక్తి ఈ గ్రహం మీద అడుగుపెట్టింది. సరే, ఇప్పుడు మనం మొదటి కేస్ ఫైల్ తీరుద్దాం. ఆస్ట్రేలియా. సుమారు 45,000 సంవత్సరాల క్రితం మానవులు ఈ ఖండంలో అడుగుపెట్టినప్పుడు ఒక పెను విపత్తు సంభవించింది. దీన్నే మనం మొదటి తరంగ వినాశనమంటున్నాం. చూడండి, ఆ రోజుల్లో ఆస్ట్రేలియాకు చేరుకోవడమంటే మాటలు కాదు, 10 కిలోమీటర్ల సముద్రాన్ని దాటాలి. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ద్వారా హోమోసేపియన్స్ తమని తాను ఫుడ్ చైన్లో టాప్ పొజిషన్లో నిలబెట్టుకున్నారు. వాళ్లు కేవలం ఒక కొత్త ఖండానికి చేరుకోలేదు, ఆ ఖండం తలరాతనే మార్చడానికొచ్చారు. మరి మానవులొచ్చాక ఏం జరిగిందో తెలుసా? ఆస్ట్రేలియాలోని భారీ జంతుజాలం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. లక్షల సంవత్సరాలుగా అక్కడ బ్రతుకుతున్న 24 భారీ జంతుజాతులలో పాపం 23 పూర్తిగా కనుమరుగైపోయాయి. దీనికి ఒక కారణం ఓవర్కిల్, అంటే అవసరానికి మించి వేటాడటం. అక్కడ ఉన్న భారీ జంతువులు చాలా నెమ్మదిగా సంతానోత్పత్తి చేసేవి. లక్షల సంవత్సరాలుగా వాటికి సహజ శత్రువులు ఎవరూ లేకపోవడంతో 2 కాళ్లమీద నడిచే ఈ కొత్త జీవి అంటే మనిషిని చూసి అవి భయపడలేదు. ఇదే వాటి పాలిట శాపంగా మారి సులభంగా వేటకు బలయ్యాయి. ఇక రెండోది, ఇంకా విధ్వంసకరమైన పద్ధతి ఫైర్ స్టిక్ ఫార్మింగ్. మన పూర్వీకులు దట్టమైన అడవులను కావలనే తగలబెట్టారు. దీనివల్ల వాళ్లకు వేటాడటం తేలికయింది. కాని వాళ్ల ఆ పని మొత్తం పర్యావరణ వ్యవస్థనే మార్చేసింది, ఎన్నో జాతుల వినాశనానికి కారణమైంది. ఇప్పుడు మన రెండవ కేస్ ఫైల్కి వద్దాం. అమెరికా. మానవులు చిట్టచివరగా చేరుకున్న ఖండమిదే. ఆస్ట్రేలియాలో జరిగిన కథే ఇక్కడ ఇంకా వేగంగా, ఇంకా విధ్వంసకరంగా రిపీట్ అయింది. ఇక్కడ వాళ్ల వేగం చూస్తే ఆశ్చర్యపోతాం. కేవలం 2000 సంవత్సరాల్లో, అంటే చరిత్రలో ఒక రెప్పపాటు కాలంలో ఆర్కిటిక్ చలి నుంచి అమెజాన్ అడవుల వరకు మొత్తం ఖండాన్నే ఆక్రమించారు. ఇదొక రకంగా మెరుపుదాడి లాంటిదన్నమాట. ఈ మెరుపుదాడి ఫలితం చాలా భయంకరంగా ఉంది. మానవులు ఉత్తర అమెరికాకు చేరుకున్న కొద్ది కాలంలోనే
అక్కడ బ్రతుకుతున్న 47 భారీ క్షీరద జాతులలో 34 పూర్తిగా అంతరించిపోయాయి. ఇక దక్షిణామెరికాలో పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ 50 జాతులలో ఏకంగా 50 జాతులు కనుమరుగయ్యాయి. సరే, కొంతమంది ఇదంతా వాతావరణ మార్పుల వల్ల జరిగిందని వాదించొచ్చు. మరి ఆ వాదనను పరీక్షించాలంటే మనకొక కంట్రోల్ గ్రూప్ కావాలి. అంటే మన ప్రమేయం లేని ఒక ప్రదేశం. మానవులు చేరుకోని ప్రదేశాలే మనకు ఆ కంట్రోల్ గ్రూప్ అన్నమాట. ఇది తిరుగులేని సాక్ష్యం. న్యూజిలాండ్లోని జీవజాలం లక్షల సంవత్సరాలుగా ఎలాంటి ముప్పు లేకుండా ఉంది. కాని ఎప్పుడైతే మాయోరీలు అక్కడ అడుగుపెట్టారో కేవలం కొద్ది శతాబ్దాల్లోనే అక్కడి భారీ పక్షులతో సహా మెజారిటీ జంతుజాలం అంతరించిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? మానవులు లేనిచోట సామూహిక వినాశనం జరగలేదు. ఇప్పటివరకు మనం సాక్ష్యాలన్నీ పరిశీలించాం. ఆస్ట్రేలియాలో మొదటి వేవ్, అమెరికాలో రెండో వేవ్, ఇంకా న్యూజిలాండ్ లాంటి కంట్రోల్ గ్రూప్ నుంచి వచ్చిన తిరుగులేని ఆధారం. ఇక తీర్పు చెప్పే సమయం వచ్చింది. సాక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 2 వినాశన తరంగాలు మానవ వలసల సమయంతో ఖచ్చితంగా సరిపోతున్నాయి. మానవులు వెళ్లని చోట జీవజాలం సురక్షితంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే చరిత్రలో హోమోసేపియన్స్ ఈ గ్రహం మీద నడిచిన అత్యంత ప్రాణాంతక జాతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని మనం పులులకన్నా బలవంతులం కాదుగదా, గద్దలకన్నా వేగంగా వెళ్లలేం. మరి ఇంతటి వినాశనాన్ని ఎలా సృష్టించగలిగాం? సమాధానం మన మెదడులో ఉంది. జంతువుల శక్తి వాటి శరీరంపై ఆధారపడితే మన శక్తి సహకారం, కల్పన, ఇంకా వేగంగా నేర్చుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ తెలివితేటలే మనల్ని పర్యావరణ వ్యవస్థలో అందరికన్నా పైకి తీసుకెళ్లాయి. ఇదంతా మనల్ని ఒక తీవ్రమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. వేల సంవత్సరాల క్రితం కేవలం రాతి పనిముట్లతోనే మన పూర్వీకులు పర్యావరణాన్ని అంతలా మార్చగలిగితే, మరి ఈరోజు అణుశక్తి, జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న మనం ఎంత శక్తిని కలిగున్నాం? మన ఈ శక్తికి, మన బాధ్యతకు మధ్య సమతుల్యం ఎలా సాధించాలి? ఒక్కసారి ఆలోచించండి. రాత అనగానే మనకు ఏమొస్తుంది గుర్తొస్తుంది? బహుశా కవిత్వం, కథలు, ప్రేమలేఖలు. కాని రాత పుట్టింది వాటికోసం కాదంటే నమ్ముతారా? అవును, అది నిజానికి ఒక టెక్నాలజీ. ఈరోజు మనం చూద్దాం, ఈ టెక్నాలజీ కేవలం సామ్రాజ్యాలను నిర్మించడమే కాదు, మన ఆలోచనా విధానాన్ని కూడా ఎలా పూర్తిగా మార్చేసిందో. సరే, మనం ముందుగా పూర్వకాలంలో సామ్రాజ్యాలు ఎదుర్కొన్న ఒక పెద్ద డేటా సమస్యతో మొదలుపెడదాం. తరువాత మన మెదడుకున్న పరిమితులేంటో చూసి, రాత అనే ఆవిష్కరణ ఈ సమస్యను ఎలా పరిష్కరించిందో, అలాగే దాని ప్రభావం మనపై ఎలా పడిందో వివరంగా తెలుసుకుందాం. మానవులు చిన్న చిన్న గుంపులుగా కాకుండా పెద్ద పెద్ద రాజ్యాలు, సామ్రాజ్యాలుగా ఏర్పడటం మొదలుపెట్టినప్పుడు వాళ్లకొక కొత్త శత్రువు ఎదురైంది. ఇది కత్తులతోనో బల్లాలతోనో పోరాడే శత్రువు కాదు, అదొక అదృశ్య శత్రువు. అదే సమాచారం. ఒక్కసారి ఆలోచించండి, ఒక సమాజంలో ఉన్న సమాచారం మొత్తం ఒక్క మనిషి కూడా గుర్తుపెట్టుకోలేనంత పెరిగిపోతే అప్పుడేం జరుగుతుంది? ఎందుకంటే సామ్రాజ్యాలు అంటేనే అంతులేని డేటా. చట్టాలు, పన్నులు, సైనికుల లెక్కలు, వాళ్ల జీతాలు, ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? రాత కనిపెట్టక ముందు వేల లక్షల సంవత్సరాల పాటు మనిషికున్న ఏకైక హార్డ్ డ్రైవ్ ఈ మెదడే. కాని ఒక పెద్ద సామ్రాజ్యం అవసరాలకు ఈ బయోలాజికల్ హార్డ్ డ్రైవ్ అస్సలు సరిపోలేదు. దానిలో చాలా లోపాలున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక సామ్రాజ్యాన్ని నడపడానికి కావలసినంత డేటాను హ్యాండిల్ చేయడానికి మన బ్రెయిన్ అస్సలు తయారు కాలేదు. దీనికి ముఖ్యంగా 3 పెద్ద లోపాలున్నాయి. మొదటిది, దీని కెపాసిటీ చాలా తక్కువ. రెండవది, ఇది శాశ్వతం కాదు. మనిషి పోతే తనతో పాటు తన మెమరీ కూడా పోతుంది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం. మన మెదడ్లు పళ్ళు, పండ్లు ఎక్కడ దొరుకుతాయో గుర్తుపెట్టుకోవడానికి బాగా పనిచేస్తాయి, కానీ లెక్కలు, పన్నుల వివరాలు గుర్తుంచుకోటానికి కాదు. ఇప్పుడు చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. మన బ్రెయిన్ కథలు చెప్పడానికి, మనుషుల ముఖాలు గుర్తుపెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ లక్షల మంది ప్రజల పన్నులెక్కలు అస్సలు కుదరదు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఇక్కడే ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ వచ్చింది. అది మనిషిని తన మెదడు పరిమితుల నుంచి బయటపడేసింది. ఆ పరిష్కారమే రాత. దీన్ని కనిపెట్టింది పురాతన సుమేరియన్లు. వాళ్లు మెదడు బయట సమాచారాన్ని దాచి ప్రాసెస్ చేసే ఒక కొత్త సిస్టంను తయారుచేశారు. ఇది సుమారుగా
క్రీస్తుపూర్వం 3500 నుంచి 3000 మధ్యలో దక్షిణ మెసొపొటేమియాలో జరిగింది. అంత పెద్ద సమాజాన్ని నడపాలంటే ఏదోకటి చెయ్యాలి కదా. ఆ అవసరమే ఈ ఆవిష్కరణకు దారితీసింది. ఇందులో అసలు విషయమేంటంటే, మనకు దొరికిన మొట్టమొదటి రాతల్లో కవిత్వంగాని పెద్ద పెద్ద ఫిలాసఫీలుగాని లేవు. అదొక సింపుల్ లెక్క, ఒక రసీదు లాంటిది. కుష్యం అనే వ్యక్తికి 37 నెలలపాటు 29,086 కొలతల బార్లీ ఇవ్వబడింది అని దానర్థం. దీన్నే పాక్షికలిపి అంటారు. అంటే ఇది కేవలం కొన్ని రకాల సమాచారాన్ని, ముఖ్యంగా లెక్కలు, వ్యాపార లావాదేవీలు లాంటివి మాత్రమే రాయగలదు. దీంతో ప్రేమలేఖ రాయలేరు, లేదా ఒక పాట రాయలేరు. అది వేరే కథ. సరే, రాయడం కనిపెట్టారు, బానే ఉంది. కాని రాసిందాన్ని ఎక్కడో ఒకచోట దాచి అవసరమైనప్పుడు మళ్ళీ తీసి చూసుకోవాలి కదా. దీనికోసం ఇంకో కొత్త సిస్టమ్ అవసరమైంది. అదే అధికార యంత్రాంగం, అంటే బ్యూరోక్రసీ. ఈ బ్యూరోక్రసీ వల్ల ఒక కొత్త వర్క్ ఫ్లో మొదలైంది. గుమస్తాలు లేదా లేఖకులు అనే కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఈ డేటా అంతా మేనేజ్ చేయడమే వాళ్ల పని. ఈ ఫైలింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచెయ్యాలంటే దాన్ని వాడే మనుషులు కూడా ఆ సిస్టంలాగే ఆలోచించడం మొదలుపెట్టాలి. మనుషుల్లా కాకుండా ఫైల్స్లాగా, అకౌంటెంట్లులాగా. ఇప్పటిదాకా మనం సామ్రాజ్యాల గురించి మాట్లాడాం. కాని ఈ రాత వల్లొచ్చిన అతిపెద్ద మార్పు అది కాదు. అసలైన మార్పు మనిషి ఆలోచించే విధానంలోనే వచ్చింది. రాత రాకముందు మన ఆలోచనలు ఒకదానికొకటి ముడిపడి స్వేచ్ఛగా సాగేవి. కాని రాత వచ్చాక మనం ప్రతి విషయాన్ని విడగొట్టి వేర్వేరు అరల్లో సర్దినట్టు అలా ఆలోచించడం మొదలుపెట్టాం. అంటే చూడండి, రాత అనేది కేవలం ఒక టూల్ మాత్రమే కాదు. అది మన బ్రెయిన్కి ఒక అప్డేట్ లాంటిది. ముఖ్యంగా తర్వాత వచ్చిన అరబిక్ అంకెలు, లెక్కలు ప్రపంచంలోనే ఒక ప్రధాన భాషగా మారాయి. అవి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇది మనల్ని ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. 5000 ఏళ్ల క్రితం రాత అనే టెక్నాలజీ మన మెదడుని రీప్రోగ్రామ్ చేస్తే, మరి ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ డిజిటల్ టెక్నాలజీ, ఈ కంప్యూటర్లు, ఈ అల్గోరిథమ్స్, అవి మన ఆలోచనా విధానాన్ని ప్రస్తుతం ఎలా మారుస్తున్నాయి? ఒక్కసారి పిరమిడ్ల గురించి ఆలోచించండి. కొన్ని వేల మంది, ఒకరికొకరు ఏమాత్రం పరిచయం లేనివాళ్లు అంత పెద్ద నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయగలిగారు? ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతమే కాదు, మానవ సహకారానికి సంబంధించిన ఒక పెద్ద మిస్టరీ. ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యం వెనుకున్న అసలు పథ ఏంటో తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రయాణంలో మనం ముందుగా ఈ సహకార పజిల్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత చరిత్రనే మార్చేసిన ఒక పురావస్తు ఆధారం గురించి తెలుసుకుని, చివరికి మన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న కథల వెనుకున్న శక్తి ఏంటో అర్థం చేసుకుందాం. రైట్, ఇక అసలు విషయంలోకి వద్దాం. మన జాతికి, అంటే హోమోసేపియన్స్కి ఒక స్పెషల్ పవర్ ఉంది. అదేంటంటే లక్షల సంఖ్యలో కలిసికట్టుగా పనిచేయగలగడం. కాని అసలు ప్రశ్నేంటంటే, ఇది ఎలా సాధ్యమైంది? పిరమిడ్లనే తీసుకోండి. అవి కేవలం రాళ్లగుట్టలు కావు. అవి మానవ సహకారానికి ఒక సింబల్. మన జీన్స్ ప్రకారం మనం మహా అయితే ఓ 150 మందితో కూడిన చిన్న చిన్న గుంపులుగా బతకగలం. మరి అలాంటప్పుడు ఒకరికొకరు పరిచయం లేని వేలాది మంది కలిసి ఇలాంటి అద్భుతాల్ని ఎలా సృష్టించారు? ఇక్కడ చూస్తే తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చీమలు, తేనెటీగలు కూడా లక్షల సంఖ్యలో కలిసి పనిచేస్తాయి. కాని వాటి సహకారం వాటి డిఎన్ఏలోనే రాసి ఉంటుంది. అది మారదు. కాని మన విషయం వేరు. మన సామాజిక వ్యవస్థలు చాలా త్వరగా మారిపోతాయి. మరి ఆ 150 మంది లిమిట్ను దాటి నగరాలు, రాజ్యాలు నిర్మించేలా చేసిన ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి? మనందరం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న కథని పూర్తిగా తలకిందులు చేసిన ఒక ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన అందరం స్కూల్లో ఏం చదువుకున్నాం? మనుషులు మొదట వ్యవసాయం నేర్చుకున్నారు, దానివల్ల గ్రామాలు ఏర్పడ్డాయి, ఆ తర్వాత నెమ్మదిగా పట్టణాలు, నగరాలు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వచ్చాయి. వినడానికి చాలా లాజికల్గా ఉంది కదా? అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పురావస్తు ఆధారాలు చెబుతున్న కథ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. నిజానికి ఈ ఆర్డర్ మొత్తం రివర్స్లో జరిగింది. ఈ నెంబర్ చూడండి, క్రీస్తుపూర్వం 9500. ఇది గొబెక్లీ టెపే అనే ఒక ప్రదేశం వయసు. అంటే వ్యవసాయం అనే ఆలోచన రాకముందే దీన్ని నిర్మించారు. అంటే దీని అర్థమేంటో తెలుసా?
నాగరికతకి పునాది వ్యవసాయం కాదు, ఒక ఉమ్మడి నమ్మకం, ఒక కథ. వేల మంది వేటగాళ్లను ఒక చోటికి చేర్చింది ఒక ఆలయం, ఒక విశ్వాసం. ఆ ఆలయాన్ని నడపడానికి, అక్కడ పనిచేసేవాళ్లకు ఆహారం అందించడానికే బహుశా వాళ్లు వ్యవసాయాన్ని కనిపెట్టారు. సో ఫస్ట్ కథ వచ్చింది, ఆ తర్వాతే నగరం వచ్చింది. వేల మందిని ఒక్కటిగా చేసి ఒక ఆలయాన్ని కట్టేలా చేసిన ఆ సూపర్ పవర్ ఏంటి? సమాధానం చాలా సింపుల్. మానవులకు మాత్రమే ఉన్న ఒక అద్భుతమైన సామర్థ్యం. అదే ఉమ్మడి కథల్ని బలంగా నమ్మడం. దీన్నే మనం కల్పిత వ్యవస్థ లేదా ఇమాజిన్డ్ ఆర్డర్ అంటాం. అంటే ఇవి నిజానికి మన మనస్సుల్లో, మన ఊహల్లో మాత్రమే ఉండే కథలు. కాని మనందరం కలిసి వాటిని నమ్ముతాం కాబట్టి అవి ప్రపంచాన్ని శాసించేంత శక్తివంతంగా మారతాయి. ఉదాహరణకి దేవుళ్ళు, దేశాలు, డబ్బు, ఇవన్నీ అలాంటి పవర్ఫుల్ కథలే. ఒక్క నిమిషం ఆలోచించండి. డబ్బంటే ఏంటి? అదొక కాగితం ముక్క. మరి మానవ హక్కులెక్కడ రాసి ఉన్నాయి? అవి ప్రకృతిలో లేవు. దేశాలు, కార్పొరేషన్లు ఇవన్నీ మన మనసుల్లో మాత్రమే ఉన్నాయి. అయినా సరే ఈ కథల కోసమే మనం బతుకుతాం, పోరాడతాం, అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తాం. ఈ కల్పిత కథలు ఎంత శక్తివంతమైనవో, ఎంత తేడా తీసుకురాగలవో అర్థం చేసుకోవాలంటే చరిత్ర గతిని మార్చేసిన 2 పూర్తి భిన్నమైన కథలను పోల్చి చూద్దాం. ఇక్కడ 2 పవర్ఫుల్ కథలున్నాయి. ఒకటి హమ్మురాబీ చట్టం. దీని ప్రకారం దేవుళ్లే సమాజంలో కొందరు ఉన్నతులుగా, కొందరు సామాన్యులుగా, మరికొందరు బానిసలుగా పుట్టేలా చేశారని చెప్పారు. ఇక దాదాపు 3500 ఏళ్ల తర్వాత వచ్చిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటన మనుషులందరూ సమానంగా పుట్టారని చెప్పింది. గమనించండి, 2 కథలే, కాని ఈ 2 కథలు కోట్లాది మంది జీవితాల్ని పూర్తిగా మార్చేశాయి. అంటే అసలు పాయింట్ ఏంటంటే, సమానత్వంగాని అసమానత్వంగాని ఇవేవీ జీవశాస్త్రపరంగా నిజం కాదు. అవి కేవలం మనం చెప్పుకునే కథలు మాత్రమే. మన ప్రపంచం జీవశాస్త్రం మీద కాదు, ఇలాంటి కథల మీదే నడుస్తోంది. సరే, కథలు సమాజాన్ని నడిపిస్తాయనేది ఒప్పుకుందాం. కాని ఒక కథను 100,000 ఏళ్లపాటు ఎలా బతికించి ఉంచుతారు? దీనికి 2 విషయాలు కావాలి. ఈ ఫేమస్ కోట్ ఒక ముఖ్యమైన నిజాన్ని చెబుతుంది. అదేంటంటే, ఏ వ్యవస్థని కేవలం బలప్రయోగంతో ఎక్కువ కాలం నడపలేరు. హమ్మురాబీ చట్టం నిలబడాలన్నా, అమెరికా రాజ్యాంగం నిలబడాలన్నా ప్రజలు వాటిని మనస్ఫూర్తిగా నమ్మాలి. సో ఏ కల్పిత వ్యవస్థకైనా ఈ 2 పిల్లర్స్ అవసరం. ఒకటి బలవంతం, అంటే సైన్యం, పోలీసులు. రెండోది నమ్మకం, అంటే పూజారులు, నాయకులు, ఇంకా చాలా మంది ప్రజలు ఆ కథని నిజమని నమ్మడం. ఈ 2 కలిసినప్పుడే ఒక కథ జైలు గోడలంత పటిష్టంగా మారుతుంది. ఇదంతా పాతకాలం ముచ్చట అనుకోవద్దు. ఎందుకంటే మనమందరం ఇప్పటికీ ఇలాంటి కథల మధ్యలోనే జీవిస్తున్నాం. అంటే మనం ఎప్పుడూ ఏదో ఒక కథలోనే ఉంటాం. ఉదాహరణకు ఫ్రెంచ్ విప్లవం రాజులకు దేవుడిచ్చిన అధికారం అనే కథని నాశనం చేసింది. కాని దాని స్థానంలో దేశం, ప్రజల హక్కులు అనే మరో కొత్త శక్తివంతమైన కథని సృష్టించింది. మనమొక కథ అనే జైలుగోడల్ని బద్దలు కొడితే ఇంకో పెద్ద జైల్లోకి అడుగుపెడతాం, అంతే. మన ఆధునిక ప్రపంచం మొత్తం ఇలాంటి కథలమీదే నడుస్తోంది. ప్యూజో లాంటి ఒక కంపెనీని తీసుకోండి, అది భౌతికంగా లేదు. అదొక లీగల్ ఫిక్షన్, అంటే చట్టపరమైన కల్పన. అయినా సరే అది వేల మందికి ఉద్యోగాలిస్తోంది, బ్యాంక్ అకౌంట్లు తెరుస్తోంది. పూర్వం ఈజిప్టియన్లు దేవుళ్ల కథని నమ్మి పిరమిడ్లు కట్టారు. మనం కార్పొరేషన్ల కథని నమ్మి ఆర్థిక వ్యవస్థల్ని నిర్మిస్తున్నాం. అంతే తేడా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన వాస్తవికత మొత్తం ఇలాంటి శక్తివంతమైన కథల మీద నిర్మించబడింది. మరి ఒకవేళ మనం ఈ కథలన్నింటినీ నమ్మడం ఆపేస్తే అప్పుడేం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఊహాజనిత క్రమాల గురించి మన ప్రయాణంలో ఇది చివరి అంకం. ఇవాళ మనం చాలా పెద్ద, కాస్త క్లిష్టమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం: సామాజిక అంతరాలు. ఆలోచించి చూడండి, చరిత్రలో ఎప్పుడూ కొందరు పై స్థాయిలో, మరికొందరు కింది స్థాయిలో ఎందుకుండిపోయారు? ఈ విషయాన్ని మనం 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, ఈ అంతరాలన్నిటికీ వెనకున్న ఒక పెద్ద అపోహ ఏటో చూద్దాం. ఆ తర్వాత జాతి, లింగం అని 2 బలమైన ఉదాహరణల గురించి మాట్లాడుకుందాం. ఇక చివర్లో చరిత్రలోనే ఒక పెద్ద మిస్టరీతో, దాన్ని పరిష్కరించలేని ఒక చిక్కుముడితో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరే, మరి లోతుగా వెళ్దామా?
అసలు పెద్ద పెద్ద మానవ సమాజాలన్నీ ఎలా నడుస్తున్నాయి? అన్నీ కూడా మనం ఊహించుకున్న కొన్ని అంతరాల మీదనే. అంటే ఒకరు రాజుగా, ఇంకొకరు సాధారణ రైతుగా ఎందుకుండాలి? దీనికేదైనా దైవిక కారణం ఉందా? అబ్బే, అస్సలేదు. ఇవన్నీ మనం సృష్టించుకున్న కథలు అంతే. మరి కేవలం కథలే అయితే ఇవి వేల ఏళ్లుగా ఎలా నిలబడ్డాయి? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. అసలు ట్రిక్ ఏంటంటే, ఈ విభజనలు మనం కల్పించుకునేవి కావని, అవి సహజసిద్ధమైనవి, ప్రకృతి నియమాలని నమ్మించడమే. ఉదాహరణకు హిందూ కుల వ్యవస్థనే తీసుకోండి. అది దేవుడు సృష్టించిన పవిత్రమైన వ్యవస్థ అని పురాణాలు చెప్పాయి. అలాగే అమెరికాలో జాతి వివక్షణ తీసుకోండి. అక్కడ జీవశాస్త్రపరంగా కొందరు గొప్ప, కొందరు తక్కువ అని కొన్ని తప్పుడు సైంటిఫిక్ కథలు అల్లారు. చూసారా, రెండు చోట్ల జరిగింది ఒకటే. మనుషులు సృష్టించిన ఒక వ్యవస్థను ఇది సహజమని నమ్మించడానికి ఒక కథను ఉపయోగించారు. అయితే ఏదో యాదృచ్ఛికంగా మొదలైన ఒక విషయం తరతరాలపాటు ప్రజల్ని బంధించేంత పెద్ద వ్యవస్థగా ఎలా మారుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి మన మొదటి కేస్ స్టడీ చూద్దాం. అదే ఆధునిక అమెరికాలోని జాతి వివక్ష. ఇప్పుడు చూడండి, అమెరికాలో బానిసత్వం అనేది ఏదో వాళ్ల తలరాత వల్లో, జీవశాస్త్రం వల్లో రాలేదు. దానికి కారణం కొన్ని చారిత్రక ప్రమాదాలు, ఇంకా స్వచ్ఛమైన ఆర్థిక లెక్కలు. వాళ్లకు పెద్ద ఎత్తున వ్యవసాయం చెయ్యడానికి చాలా చౌకగా పనిచేసేవాళ్లు కావాలి. ఆఫ్రికా వాళ్లకు దగ్గరగా ఉంది. పైగా ఆఫ్రికన్లకు మలేరియా లాంటి రోగాల్ని తట్టుకునే శక్తి కొద్దిగొప్పో ఉంది. అదే సమయంలో స్థానిక అమెరికన్లు అప్పటికే రోగాలతో చాలా వరకు చనిపోయారు. ఇవన్నీ కలిసి ఒక ప్రమాదకరమైన కాంబినేషన్ అయ్యాయి. ఇది ఒక విషవలయాన్ని సృష్టించింది. చూడండి ఇది ఎలా పనిచేసిందో. ఫస్ట్ ఒక యాదృచ్ఛిక సంఘటన వల్ల ఒక సమూహం బానిసలయ్యారు. తర్వాత వాళ్లను అలాగే ఉంచడానికి, దోచుకోవడానికి వివక్షపూరిత చట్టాలు తెచ్చారు. ఆ చట్టాల వల్ల వాళ్లు పేదరికంలో చదువు లేకుండా ఉండిపోయారు. ఇక చివరిగా వాళ్ల పేదరికాన్ని చూపిస్తూ, చూశారా వీళ్ళింతే, వీళ్లు సహజంగానే తక్కువ అని వాళ్ల మీద ఉన్న దురభిప్రాయాన్ని నిజమన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. ఇదొక సైకిల్ అనమాట. దీన్నుంచి బయటపడడం దాదాపు అసాధ్యం. అమెరికన్ సౌత్లో వచ్చిన జిమ్ క్రో చట్టాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కల్పన ఆధారంగా నిర్మించిన జాతి వ్యవస్థను కాపాడటానికే ఆ చట్టాలు తెచ్చారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కల్పనలు అనేవి కేవలం కథలు కాదు, వాటికి నిజ జీవితంలో చాలా తీవ్రమైన పర్యావసనాలుంటాయి. ఒక వర్గం తక్కువ అనే ఒక చిన్న అపోహ లక్షలాది మందికి తరతరాలపాటు వాస్తవంగా మారిపోయింది. సరే, ఇప్పుడు జాతి నుంచి చరిత్రలో బహుశా అత్యంత పాపులర్మైన ఇంకా లోతైన అంతరం గురించి మాట్లాడుకుందాం. అదే పురుషులు స్త్రీల మధ్య ఉన్న విభజన. మనం ఏ సమాజాన్ని తీసుకున్నా దాదాపు ప్రతీచోట ఇది మనకు కనిపిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం సెక్స్, జెండర్ అనే రెండు పదాల మధ్య తేడా తెలుసుకోవాలి. సెక్స్ అంటే జీవశాస్త్రపరమైనది, అంటే మేల్, ఫీమేల్. ఇది మన బయాలజీకి సంబంధించింది, ఇది వాస్తవం. అదే జెండర్ అంటే సాంస్కృతికం, మగాడు, ఆడది, అంటే ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని మన సమాజం సృష్టించిన కొన్ని నియమాలు. ఒక రకంగా చెప్పాలంటే సెక్స్ అనేది కంప్యూటర్ హార్డ్వేర్ లాంటిది, జెండర్ అనేది అందులో మనం ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ లాంటిది. ఇక్కడ ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోవచ్చు. బయాలజీ అవకాశాలిస్తుంది, కాని కల్చర్ వాటిని అడ్డుకుంటుంది. అంటే మన జీవశాస్త్రం ఎన్నో పనులు చేయడానికి వీలు కల్పిస్తుంది, కాని మన సంస్కృతి లేదు, ఆడవాళ్లు ఇది చెయ్యకూడదు, మగాళ్లు అది చెయ్యకూడదు అని కొన్ని హద్దులు పెడుతుంది. ఉదాహరణకి జీవశాస్త్రపరంగా ఒక మహిళ దేశాన్ని పాలించగలదు, దానికి ఏ అడ్డంకీ లేదు. కాని పాత ఏథెన్స్లో వాళ్ల సంస్కృతి దాన్ని ఒప్పుకోలేదు, నిషేధించింది. ఉదాహరణకి ఫ్రాన్స్ రాజు లూయిస్ 14నే చూడండే. ఆయన తన కాలంలో పౌరుషానికి ప్రతీక. కాని ఆయన వేషధారణ చూస్తే పొడవైన విగ్గు, స్టాకింగ్స్, ఎత్తైన మొడమల బూట్లు, ఇవి మన కాలంలో పురుషత్వమని ఎవరైనా అంటారా? అస్సలనరు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? పౌరుషం లేదా మగతనం అనేది జీవశాస్త్రానికి సంబంధించిన స్థిరమైన విషయం కాదు, అది కాలంతో పాటు మారుతూ ఉండే ఒక సాంస్కృతిక కథ. ఇదంతా మనల్ని చివరి విభాగానికి తీసుకువస్తోంది. ఇది చరిత్రలోనే ఒక పెద్ద చిక్కుముడిలాంటి మిస్ట్రీ, పితృస్వామ్యం. అసలు ప్రపంచంలో దాదాపు ప్రతి సమాజంలోనూ పురుషులే ఎందుకు ఆధిపత్యం చెలాయించారు? మనం చరిత్రను చూస్తే రికార్డులు చాలా స్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయ విప్లవం మొదలైనప్పట్నుంచి దాదాపు 90% మానవ సమాజాలు పితృస్వామ్య వ్యవస్థలోనే ఉన్నాయి. అంటే
పురుషుల ఆధిపత్యమే నడిచింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, దీని వెనక ఏదో కారణం ఉండాలి. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. జెండర్ అనేది మనం సృష్టించుకున్నది, ఒక సాంస్కృతిక నిర్మాణం అని అనుకున్నాం కదా. మరి అలాంటప్పుడు పితృస్వామ్యం అనే ఒక్క మోడల్ మాత్రమే దాదాపు అన్ని సమాజాల్లోనూ ఎందుకు పాతుకుపోయింది? దీనికి చాలామంది చెప్పే కొన్ని సాధారణ సమాధానాలున్నాయి. పురుషులు శారీరకంగా బలవంతులు లేదా వాళ్ళు ఎక్కువ దూకుడుగా ఉంటారు అని. కాని ఈ థీరీలు అంత నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే చరిత్ర మొత్తం చూస్తే సమాజంలో అధికారం చెలాయించడానికి కేవలం కండబలముంటే సరిపోదు, అంతకు మించి చాలా కావాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశాన్ని నడిపే నాయకుడు ఎప్పుడూ ఆ దేశంలో అందరికన్నా బలమైనవాడా? కాదు కదా. తెలివి, వ్యూహం, అందరినీ కలుపుకుపోయే సామర్థ్యం ఇవి చాలా ముఖ్యం. చివరికి చింపాంజీలలో కూడా అంతే. వాటిల్లో ఆల్ఫా మేల్ అనేది అన్నిటికన్నా బలమైనది కాదు, అది ఒక పెద్ద బలమైన గ్రూపును నడిపించగలిగేది. అలాగే ఒక యుద్ధం చెయ్యాలన్నా, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలన్నా దానికి కావలసింది సహకారం, దౌత్యం, వేర్వేరు కోణాల్లో ఆలోచించడం, అంతేగాని కేవలం కండబలం కాదు. మరి ఏ లక్షణాలకి పురుషులుగా ఉండటానికి జీవశాస్త్రపరంగా ఏ సంబంధం లేదు. కాబట్టి సమాధానం బయాలజీలో లేదు. సో చివరికి మనం ఒక పెద్ద చిక్కుముడి దగ్గర ఆగిపోయాం. పితృస్వామ్యం చరిత్రలో అత్యంత స్థిరంగా ఉన్న సామాజిక వ్యవస్థల్లో ఒకటి. కాని ఇది ఎందుకు ఇలా ఉంది అనడానికి మన దగ్గర బలమైన జీవశాస్త్రపరమైన కారణం ఒక్కటి కూడా లేదు. బహుశా దీనికి సమాధానం బయాలజీలో కాకుండా మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ఏవో లోతైన సాంస్కృతిక శక్తులలో దాగి ఉందేమో. మానవ చరిత్రను చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అంతా గందరగోళం, యుద్ధాలు, ఒకదాని తర్వాత ఒకటి, ఇలాగే కదా. కాని ఈ గందరగోళం వెనుకే ఒక రహస్యమైన ప్రవాహం దాగి ఉందంటే నమ్ముతారా? అవును, మనందర్నీ ఒకే దిశగా నడిపిస్తున్న ఒక శక్తి. ఈరోజు మనం సరిగ్గా ఆ అద్భుతమైన ప్రయాణం గురించే మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచ ఐక్యత వైపు మానవజాతి ఎలా అడుగులు వేసిందో తెలుసుకుందాం. సరే, ముందుగా మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. చరిత్రని పైపైనే చూస్తే ఏముంది? యుద్ధాలు, కూలిపోయిన సామ్రాజ్యాలు, ఒక అంతులేని గందరగోళం, అంతేకదా. కాని ఈ గజిబిజి వెనుక ఏదైనా ఒక పద్ధతి, ఒక నమూనా దాగి ఉందా? అసలు చరిత్రకు ఒక డైరెక్షన్, ఒక దిశ అనేది నిజంగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కొంచెం మన దృష్టిని మార్చాలి. అంటే రోజువారీ గొడవల నుండి, చిన్న చిన్న సంఘటనల నుండి బయటకొచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఒక కాస్మిక్ స్పై శాటిలైట్ లాగా మారిపోవాలి. కొన్ని వందల ఏళ్లు, వేల ఏళ్ల ఎత్తునుంచి మానవ చరిత్ర మొత్తాన్ని ఒకేసారి గమనించాలన్నమాట. అలా అంత ఎత్తునుంచి చూసినప్పుడు ఒక విషయం మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. చరిత్ర ప్రవాహం ఎప్పుడూ ఒకే వైపు వెళుతోంది, అదే ఐక్యత. చూడండి, వేరువేరు చిన్న చిన్న సంస్కృతులు మెల్లగా కలిసిపోతున్నాయి, పెద్ద సంక్లిష్టమైన నాగరికతలుగా మారుతున్నాయి. చివరికి అన్నీ కలిసి ఒకే ప్రపంచ సమాజంగా ఏర్పడుతున్నాయి. మరి మంగోల్ సామ్రాజ్యం పతనంలాంటివి? అవన్నీ ఈ ప్రయాణంలో చిన్న చిన్న స్పీడ్ బంప్స్ మాత్రమే, అంతే. సరే, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు మన విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా చరిత్ర ఐక్యత వైపు ఎలా వెళ్తోందో చూద్దాం. ఆ తర్వాత మనల్ని మనం వాళ్ళు అని విడదీసే ఆ ఫీలింగ్ని ఎలా దాటామో తెలుసుకుందాం. దానికి కారణమైన 3 గొప్ప ఏకీకరణ శక్తులేంటో చూసి అందులో మొదటిదైన డబ్బు కథలోకి వెళ్దాం. దాని పునాది ఏంటి, అది ఎలా గొప్ప విజేతగా నిలిచిందో కూడా చూసేద్దాం. రైట్, మరి చరిత్ర ఐక్యత వైపు వెళుతోంది అనడానికి ఆధారాలేంటి? మనం మొదటి విభాగంలోకి వెళ్దాం. చరిత్ర యొక్క ఐక్యతాబాణం. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ఇది ఈ మధ్య వచ్చిన ట్రెండ్ అని చాలామంది అనుకుంటారు. కాని నిజమేంటంటే అది ఎప్పుడో మొదలైంది. ఒక్క ఉదాహరణ చూడండి. క్రీస్తు శకం 1450 నాటికి, అంటే కొలంబస్ అమెరికా వెళ్లకు ముందే, యూరప్, ఆసియా, ఆఫ్రికా కలిసి ఒకే పెద్ద మెగా వరల్డ్గా మారిపోయాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అప్పటికే ప్రపంచ జనాభాలో అక్షరాల 90% మంది ఈ కనెక్టెడ్ ప్రపంచంలోనే బ్రతికేవాళ్లు. మరి ఇంత పెద్ద ఏకీకరణకు అడ్డంకిగా నిలిచింది ఏంటి? దానికి సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అది మన సహజమైన ప్రవృత్తి, ప్రపంచాన్ని రెండే 2 ముక్కలుగా చూడటం.
మన పూర్వీకులైన సేపియన్స్ మెదడు ప్రపంచాన్ని చాలా సింపుల్గా చూసింది. ఒకటి మనం, అంటే మన బంధువులు, మన స్నేహితులు, మనం వాళ్ళు. రెండోది వాళ్ళు, అంటే అపరిచితులు, శత్రువులు, అనాగరికులు. ఈ మనం వర్సెస్ వాళ్ళు అనే ఫీలింగే ఏకీకరణకు అతిపెద్ద అడ్డంకిగా నిలిచింది. కాని అద్భుతమేంటంటే మానవులు ఈ సహజమైన విభజనను దాటేశారు. అది ఎలా సాధ్యమైంది? సమాధానం 3 శక్తివంతమైన ఊహాత్మక వ్యవస్థలు. ఆ 3 యూనివర్సల్ ఆర్డర్స్ ఏంటంటే, 1 ద్రవ్య వ్యవస్థ, అంటే డబ్బు. 2 సామ్రాజ్య వ్యవస్థ. 3 మత వ్యవస్థ. చూడండి, డబ్బు ప్రతి ఒక్కరిని ఒక కస్టమర్గా చూసింది. సామ్రాజ్యాలు ప్రతి ఒక్కరిని తమ ప్రజలుగా చూశాయి. మతాలు ప్రతి ఒక్కరిని తమ భక్తులుగా మార్చాలని చూశాయి. ఈ 3 శక్తివంతమైనవే. ఈరోజు మనం ఈ మూడింటిలో మొదటిదాని గురించి, అంటే డబ్బు కథ గురించి లోతుగా తెలుసుకుందాం. సమాజాలు పెద్దగా మారుతున్న కొద్దీ ఒక పెద్ద ప్రాబ్లమొచ్చింది. అదేంటంటే వస్తు మార్పిడి పద్ధతి, అంటే బార్టర్ సిస్టమ్ ఇక పనిచేయడం లేదు. ఆలోచించండి, వేల మంది ఉన్న నగరంలో మీకు బూట్లు కావాలి. మీ దగ్గర అరటిపళ్ళున్నాయి. బూట్లు అమ్మేవాడికి అరటిపళ్ళు కావాలని రూలేముంది? అతనికి ఇంకేదో కావచ్చు. ఈ గందరగోళానికి పరిష్కారంగా పుట్టిందే డబ్బు. అసలు డబ్బు అంటే ఏంటి? చాలామంది కరెన్సీ నోట్లు, నాణేలు అనుకుంటారు. కాని నిజానికి డబ్బు ఒక వస్తువే కాదు. అది కేవలం ఒక ఐడియా, ఒక మానసిక నిర్మాణం. ఇదొక సింబల్ అంతే. ఈ సింబల్కి విలువ ఉందని మనం అందరం ఒకేసారి నమ్ముతాం. అందుకే దానికి విలువ. ఇదొక షేర్డ్ బిలీఫ్ సిస్టమ్, ఒక సామూహిక నమ్మకం. డబ్బు ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో సుమేరియన్లు బార్లీని డబ్బుగా వాడారు. ఎందుకంటే దాన్ని తినొచ్చుగలా, సో దానికొక సొంత విలువ ఉంది. ఆ తర్వాత మెసొపొటేమియాలో వెండి షెకెలొచ్చింది. దీన్ని తినలేం, కానిది చాలా అరుదైనది, పాడు కాదు. కాని అస్సలైన విప్లవం ఎప్పుడొచ్చిందంటే లిడియన్లు నాణేలు తయారుచేసినప్పుడు. ఇప్పుడు చూడండి, ఆ నాణ్యం విలువ అందులోని వెండిలో లేదు, దాన్ని ముద్రించిన రాజు మీద, ఆ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంలో ఉంది. ఇది చాలా పెద్ద మార్పు. సరే, ఇంతకీ డబ్బు ఎలా పనిచేస్తుంది? వేర్వేరు సంస్కృతులు, దేశాలు దాటి ఒకే వ్యవస్థగా ఎలా నిలబడగలిగింది? దీని వెనకున్న సూత్రాలేంటి? డబ్బుకి 2 సూపర్ పవర్స్ ఉన్నాయి. మొదటిది యూనివర్సల్ కన్వర్టబిలిటీ, అంటే సార్వత్రిక మార్పిడి. దీని అర్థమేంటంటే, ఒక సైనికుడు తన ధైర్యాన్ని జీతంగా, అంటే డబ్బుగా మార్చుకుని అదే డబ్బుతో తన పిల్లలకు చదువు చెప్పించగలడు. అంటే ధైర్యం విద్యగా మారింది. ఇక రెండోది ఇంకా ముఖ్యమైనది యూనివర్సల్ ట్రస్ట్, అంటే సార్వత్రిక నమ్మకం. మీకు అస్సలు పరిచయం లేని వ్యక్తి కూడా మీరిచ్చే డబ్బు తీసుకుంటాడని మీకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ వ్యక్తికి కూడా తెలుసు ఆ డబ్బుని వేరేవాళ్లు తీసుకుంటారని. ఇదొక నమ్మకాల గొలుసులాంటిది. దేవుళ్ళు, రాజులు, దేశాల సరిహద్దులు ఇవన్నీ మనుషుల్ని విడదీశాయి. కాని ఒక్క శక్తి మాత్రం వీటన్నింటినీ దాటి అందర్నీ కలిపింది. అదే డబ్బు. అసలది ఎలా అంత గొప్ప ఏకీకరణ శక్తిగా మారింది? ఈ ఉదాహరణ చూస్తే డబ్బు పవరేంటో అర్థమవుతుంది. రాజకీయంగా, మతపరంగా ఎంత పెద్ద శత్రువులైనా సరే డబ్బు దగ్గరకొచ్చేసరికి అందరూ ఒకటే. క్రూసేడ్ల టైంలో క్రిస్టియన్లు, ముస్లింలు ఒకరినొకరు చంపుకున్నారు. కాని వ్యాపారం చేసేటప్పుడు ఒకరి నాణాలను ఒకరు సంతోషంగా తీసుకున్నారు. అంతెందుకు, అమెరికాను తీవ్రంగా ద్వేషించిన ఒసామా బిన్ లాడెన్ కూడా అమెరికన్ డాలర్లను మాత్రం బాగా నమ్మాడు. సో బాటం లైన్ ఇదే, డబ్బు ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం దాని సింప్లిసిటీ. అది మనల్ని ఒక దేవుణ్ణి నమ్మమనదు, ఒక రాజుకు లాయల్గా ఉండమనదు. అది అడిగేది ఒక్కటే, ఇతర వ్యక్తులు ఈ డబ్బును నమ్ముతారు అని నువ్వు నమ్ము, అంతే. అందుకే ఇది మానవ చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన అత్యంత విజయవంతమైన పరస్పర నమ్మక వ్యవస్థ. డబ్బు, నమ్మకం ఆధారంగా మార్కెట్లను, శత్రువులను కూడా ఏకం చేసింది. చాలా వరకు ఇది శాంతియుతంగానే జరిగింది. కాని ఇదే ఏకీకరణ కత్తితో, బలంతో, హింసతో చేయడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలెలా ఉంటాయి? దాని గురించి మన తరువాతి విశ్లేషణలో చూద్దాం. సామ్రాజ్యాల వెలుగునీడల గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోని ఒక పెద్ద, చాలా ఆసక్తికరమైన రహస్యాన్ని ఛేదించబోతున్నాం. దాని పేరేంటంటే సామ్రాజ్య దృష్టికోణాలు, సైన్స్, విజయం మరియు తెల్లవారి బాధ్యత. అసలిది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఒకప్పుడు ప్రపంచపటంలో ఒక చిన్న మూల, ఎవరికీ పెద్దగా తెలియని పశ్చిమ ఐరోపా కొన్ని శతాబ్దాల్లోనే మొత్తం ప్రపంచాన్ని ఎలా శాసించగలిగింది? ఇది మామూలు చిక్కుముడి కాదు. ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం.
ఈ మార్పు ఎంత వేగంగా, ఎంత నాటకీయంగా జరిగిందో ఒక్కసారి చూడండి. 1500వ సంవత్సరంలో ప్రపంచ శక్తి కేంద్రాలన్నీ ఆసియా, ఆఫ్రికాలోనే ఉన్నాయి. కానీ కేవలం 400 సంవత్సరాల తర్వాత, అంటే 1900 నాటికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ప్రపంచమంతా పశ్చిమ ఐరోపా గుప్పిట్లోకి వచ్చేసింది. అసలు ఏం జరిగింది మధ్యలో? సరే, ఈ పెద్ద చిక్కుముడిని విప్పడానికి మన ప్రయాణాన్ని 6 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు సామ్రాజ్యమంటే ఏంటో చూసి, ఆ తర్వాత అజ్ఞానాన్ని ఒప్పుకోవటం ఎలా ఒక విప్లవానికి దారితీసిందో తెలుసుకుని, సైన్స్, సామ్రాజ్యం ఎలా కలిసాయో చూసి, చివరగా దాని వారసత్వం ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థం చేసుకుందాం. అయితే యూరోపియన్లు ఏదో చాలా స్పెషల్ అనే అనుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సామ్రాజ్యం అనే కాన్సెప్ట్. అసలు చరిత్రలో సామ్రాజ్యం అంటే ఏంటి? సాధారణంగా ఒక సామ్రాజ్యానికి 2 ముఖ్యమైన లక్షణాలుంటాయి. ఒకటి, అది చాలా రకాల జాతుల్ని, సంస్కృతుల్ని పాలిస్తుంది. రెండోది, దానికి పక్కా సరిహద్దులుండవు. ఎప్పుడూ విస్తరించాలనే ఓ అంతులేని ఆకలితో ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, చరిత్రలో ఎక్కువ మంది ప్రజలు సామ్రాజ్యాల్లోనే జీవించారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ప్రపంచంలో ఇదే అత్యంత స్థిరమైన రాజకీయ వ్యవస్థ. అంటే ఈ సామ్రాజ్యమనే ఐడియా యూరోపియన్లు కనిపెట్టింది కాదు. నిజం చెప్పాలంటే యూరోపియన్లు ఈ రంగంలోకి రాకముందే పర్షియాకి చెందిన సైరస్ ద గ్రేట్ లాంటి వాళ్లు మేం మా ప్రజలందరి మంచి కోసమే పాలిస్తున్నాం అనే ఒక గొప్ప ఆలోచనను తీసుకొచ్చారు. అలాగే చైనాలో కూడా తమ సంస్కృతిని, న్యాయాన్ని ప్రపంచమంతటికీ పంచడం రాజు యొక్క విధి అని నమ్మేవారు. అలాంటప్పుడు యూరోపియన్ సామ్రాజ్యాల్ని అంత భిన్నంగా, అంత పవర్ఫుల్గా మార్చింది ఏంటి? అసలు రహస్యం వాళ్ల ఆయుధాల్లో లేదు, వాళ్ల ఆలోచనల్లో ఉంది. ప్రపంచ గతినే మార్చేసిన ఒక మానసిక విప్లవంలో ఉంది. చూడండి, సైన్స్ విప్లవం రాకముందు ప్రపంచంలో దాదాపు అన్ని సంప్రదాయాలు ఏమని నమ్మేవాళ్లంటే, మాకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పటికే తెలుసు అనేవి. విశ్వం గురించిన రహస్యాలన్నీ తమ పవిత్ర గ్రంథాల్లో, అంటే బైబిల్, ఖురాన్ లేదా వేదాల్లో ఏమీ రాసి ఉన్నాయని, ఇక కొత్తగా కనుక్కోడానికి ఏమీ లేదని గట్టిగా నమ్మేవాళ్లు. అంటే వాళ్ల ఉద్దేశంలో తమ పవిత్ర గ్రంథాలకి, తమ పూర్వీకులకు తెలియని ఒక పెద్ద రహస్యం ఈ విశ్వంలో దాగి ఉందని ఒప్పుకోవడమంటే అది అసాధ్యం. వాళ్లకు అన్నీ తెలుసు. ఈ మాకు అన్నీ తెలుసు అనే యాటిట్యూడ్ వాడు గీసిన వరల్డ్ మ్యాప్స్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి 1459లో గీసిన ఈ యూరోపియన్ మ్యాప్ను చూడండి. ఇది గీసిన వాళ్లకి అస్సలు తెలియని ప్రదేశాలను కూడా ఖండాలు, దీవులు పేర్లతో నింపేశారు. ఒక్క చిన్న ఖాళీ స్థలం కూడా వదల్లేదు. ఎందుకంటే తెలియదు అని చెప్పడం వాళ్లకిష్టం లేదు. కాని ఆ తరువాత ఒక అద్భుతం జరిగింది. మానవ చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అదేంటంటే మాకు తెలియదు అని ధైర్యంగా ఒప్పుకోవడం. తమ అజ్ఞానాన్ని అంగీకరించడమే ఆ మహావిప్లవం. ఈ కొత్త మైండ్సెట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 1525 నాటి ఈ ప్రపంచపటం. ఇక్కడ చూడండి, మ్యాప్లో ఎంత పెద్ద పెద్ద ప్రాంతాలని ఖాళీగా వదిలేశారో. ఎంత ధైర్యం కదా! ఆ ఖాళీ ప్రదేశాలు మాకేం తెలీదు అని ఒప్పుకోవటమే కాదు, అది ఒక ఇన్విటేషన్, ఒక ఛాలెంజ్. ఇక్కడ ఏముందో మాకు తెలీదు, వెళ్ళండి, మీరే కనుక్కోండి అని ప్రపంచానికి సవాలు విసురుతున్నట్టుంది. ఈ ఒక్క ఆలోచనా విధానమే ప్రపంచ గతిని మార్చేసింది. ఈ మాకు తెలియదు అనే కొత్త ఆలోచన అప్పటిదాకా సంబంధం లేనట్టు కనిపించే ఇద్దరిని కలిపింది. ఒకరు సైంటిస్ట్, మరొకరు కాంకరర్ అంటే విజేత. అలా సైన్స్, సామ్రాజ్యం ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్గా మారాయి. ఈ ఇద్దరి ఆలోచనా విధానం ఎలా ఒకేలా ఉందో చూడండి. సైంటిస్ట్ అంటాడు, అక్కడ ఏముందో నాకు తెలీదు, నేను వెళ్ళి కనుక్కోవాలి అని. విజేత కూడా అంటాడు, అక్కడ ఏముందో నాకు తెలీదు, నేను వెళ్ళి దాన్ని దక్కించుకోవాలి అని. ఇద్దరూ మొదలుపెట్టింది అజ్ఞానంతోనే. ఇద్దరి లక్ష్యం ఆ ఖాళీని పూరించడమే. అంటే మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఇదే. యూరోపియన్లని అంత ప్రత్యేకంగా మార్చింది వాళ్ల టెక్నాలజీ కాదు, అన్వేషించాలి, జయించాలి అనే వాళ్లలో ఉన్న తనివితీరని అసమానమైన ఆశయమే అసలు కారణం. దీనికి చైనా అడ్మిరల్ జంగ్ హీ కథ కంటే పెద్ద ఉదాహరణ లేదు. ఆయన నౌకాదళం కొలంబస్ కంటే ఎన్నో రెట్లు పెద్దది.
దాదాపు 300 ఓడలు, 30,000 మంది సిబ్బంది. కాని వాళ్లేం చేశారు? ఆఫ్రికా తీరం వరకు వెళ్లి రాజకీయ పలుకుబడి పెంచుకుని తిరిగి చైనాకి వచ్చేశారు. వాళ్ల నౌకాదళాన్ని మూసేశారు. కాని కేవలం 3-4 చిన్న ఓడలతో బయల్దేరిన యూరోపియన్లు మాత్రం ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో వెళ్లారు. చూశారా తేడా? టెక్నాలజీలో కాదు, ఆశయంలో ఉంది. సరే, ఈ సైన్స్ సామ్రాజ్యం మధ్య పొత్తు అనే సిద్ధాంతం వినడానికి బాగుంది. కాని నిజంగా ప్రాక్టికల్గా ఇది ప్రపంచాన్ని ఎలా మార్చేసింది? కొన్ని ఉదాహరణలు చూస్తే మనకే అర్థమవుతుంది. దీనికి కెప్టెన్ జేమ్స్ కుక్ ప్రయాణం ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. అది కేవలం రాయల్ నేవీ యాత్ర కాదు, రాయల్ సొసైటీ అంటే సైన్స్ సంస్థ కూడా అందులో భాగస్వామి. ఆయన ఓడలో ఒకవైపు ఖగోళ శాస్త్రవేత్తలు, బొటానిస్టులు, ఆర్టిస్టులు ఉంటే మరోవైపు వాళ్లను రక్షించడానికి తుపాకులతో సైనికులున్నారు. అంటే జ్ఞానం, అధికారం ఒకే ఓడలో కలిసి ప్రయాణించాయన్నమాట. ఈ బంధం వల్ల సామ్రాజ్యాలకు ప్రధానంగా 3 రకాలుగా లాభం చేకూరింది. 1 ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఆచరణాత్మక జ్ఞానం. 2 కొత్త టెక్నాలజీ. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది 3ది తాము చేసే పనిని సమర్థించుకోవడానికి ఒక సైద్ధాంతిక కారణం. ఆచరణాత్మక జ్ఞానమంటే కుక్ యాత్ర బ్రిటన్కి ఎంతో విలువైన మ్యాప్స్లను, అక్కడ దొరికే వనరుల జాబితాను ఇచ్చింది. అంతకంటే ముఖ్యంగా సముద్రంలో ప్రయాణించే నావికులను వేలల్లో చంపేసే స్కర్వీ అనే వ్యాధికి విరుగుడు కనిపెట్టారు. ఈ ఒక్క సైంటిఫిక్ బ్రేక్ త్రూ బ్రిటన్ను సముద్రాల మీద రారాజుగా నిలబెట్టింది. ఇక దాని ఫలితం ఏమైందో మనందరికీ తెలుసు. కుక్ ఆస్ట్రేలియా లాంటి విశాలమైన కొత్త భూభాగాలను బ్రిటన్ కోసం క్లెయిమ్ చేశాడు. అలా ఒక శాస్త్రీయ అన్వేషణ నేరుగా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు పునాది వేసింది. కాని వీటన్నిటికంటే కూడా సైన్స్ అందించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ఒక ఆలోచన, ఒక సైద్ధాంతిక సమర్థన. తాము చేస్తున్నది కేవలం దోపిడీ కాదు, అనాగరిక ప్రజల్ని బాగుచేయడానికి చేస్తున్న ఒక గొప్ప యజ్ఞం అని చెప్పుకోవడానికి ఇది వీరికి ఒక కారణాన్నిచ్చింది. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ఈ వైట్ మ్యాన్స్ బర్డెన్ పద్యం సరిగ్గా ఇదే చెబుతోంది. వెనుకబడిన ప్రజలకి సేవ చేయడం, వాళ్లకి ఆధునిక విద్య, వైద్యం అందించడం తమ జాతికి దేవుడిచ్చిన ఒక బాధ్యత అని వీళ్లు నమ్మడమే కాదు, ప్రపంచాన్ని కూడా నమ్మించారు. అయితే ఈ గొప్ప ఆదర్శాలకి వాస్తవానికి మధ్య అసలు సంబంధమే లేదు. నిజం చాలా క్రూరంగా ఉండేలు. ఈ ఒక్క సంఖ్య చాలు, ఆ 1,000,000 మంది. తెల్లవారి భారం మోస్తున్నామని చెప్పుకున్నా బ్రిటిష్ వాళ్ల పరిపాలన మొదలైన కొన్నేళ్లకే వాళ్ల ఆర్థిక విధానాల వల్ల బెంగాల్లో దాదాపు 1,000,000 మంది ఆకలి చావులతో చనిపోయారు. చెప్పే మాటలకి చేసే పనులకి మధ్య ఉన్న తేడాకి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం మనకవసరం లేదు. మరి ఈ సైన్స్ సామ్రాజ్య బంధం మనకి మిగిలిచిన వారసత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని మంచిది అనాలా, చెడ్డది అనాలా? నిజానికి సమాధానమంత సులువు కాదు. ఇది ఒక నాణేనికి బొమ్మ బొరుసు లాంటిది. ఒకవైపు చూస్తే అణిచివేత, దోపిడీ, ఎన్నో సంస్కృతుల నాశనం కనిపిస్తాయి. అదే నాణేనికి మరోవైపు తిప్పిచూస్తే శాస్త్రీయ పురోగతి, కొత్త టెక్నాలజీ, కొత్త మందులు, ప్రపంచ ఏకీకరణ లాంటివి కూడా కనిపిస్తాయి. ఈ రెండింటినీ మనం వేరుచేసి చూడలేం. దీనికి మన ఆధునిక భారతదేశం కంటే మంచి ఉదాహరణ మరొకటి లేదు. బ్రిటిష్ వాళ్లు అంతకుముందు విడిపోయి ఉన్న రాజ్యాలన్నిటినీ ఏకం చేశారు. మన న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు వాళ్లే పునాదులు వేశారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనం పాశ్చాత్య ప్రజాస్వామ్యాన్ని స్వీకరించాం. ఈరోజు మనం ఆడే క్రికెట్, మాట్లాడే ఇంగ్లీష్, తాగే టీ ఇవన్నీ ఆ వారసత్వంలో భాగమే. ఇక్కడే ఒక చారిత్రక ఐరనీ ఉంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఒక సామ్రాజ్యం తెచ్చిన మార్పులను చెరిపేసి మన అసలైన సంస్కృతిని కాపాడుకోవాలి అనే ప్రయత్నంలో మనం తెలియకుండానే అంతకుముందున్న, బహుశా అంతకంటే క్రూరమైన వేరే సామ్రాజ్యం యొక్క వారసత్వాన్ని సమర్థిస్తూ ఉంటాం. చివరిగా మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈరోజు మనం అనుభవిస్తున్న ఎన్నో శాస్త్రీయ అద్భుతాలు, టెక్నాలజీ, వైద్యం ఇవన్నీ సామ్రాజ్యవాదం కల్పించిన పరిస్థితుల్లోనే పుట్టాయి, పెరిగాయి. మరి ఆ పురోగతి ఫలాలని, వాటి పునాదుల్లో ఉన్న హింస, దోపిడీల నుంచి మనం నిజంగా ఎప్పటికైనా వేరు చేయగలమా? ఈ ప్రశ్న మీ ఆలోచనకే వదిలేస్తున్నాను.
మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఆవిష్కరణ ఏంటనుకుంటున్నారు? చక్రం కాదు, నిప్పు, అంతకంటే కాదు. అది మనమందరం కలిసి నమ్మే ఒక కథ. ఈ విశ్లేషణలో మనం నమ్మకాల చరిత్రలోకి తొంగిచూద్దాం. అసలు ఒకరికొకరు సంబంధం లేని లక్షలాది మందిని ఒకే తాటిపైకి ఎలా నడిపించిందో తెలుసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎక్కడ్నించి ఎక్కడిదాకో చూద్దాం. మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు నుండి మొదలుపెట్టి ఈరోజు మన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్న సిద్ధాంతాల వరకు వెళుదాం. వాటిలో కొన్నింటిని మనం మతాలుగా కూడా గుర్తించకపోవచ్చు. మొదటగా ఒక ప్రాథమిక సమస్యతో మొదలు పెడదాం. అదే ఏకీకరణ సమస్య. ఒకసారి ఆలోచించండి, ఒకరికొకరు తెలియని లక్షలాది మంది ఎలా ఒకరినొకరు నమ్మి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తారు? మన దగ్గరే బంధువులైన చింపాంజీలు చిన్న చిన్న గ్రూపుల్లో మాత్రమే కలిసి పనిచేయగలవు. కాని మనం ఏకంగా నగరాలు, దేశాలు, ప్రపంచవ్యాప్త నెట్వర్కులు కట్టేశాం. ఇదెలా సాధ్యమైంది? దీనికి సమాధానమే ఈ ఊహాత్మక క్రమాలు. అంటే మనమందరం కలిసి నమ్మే కథలన్మాట. ఉదాహరణకి దేశాలు, డబ్బు, మానవ హక్కులు ఇవన్నీ మనందరి మెదళ్లలో ఉన్న నమ్మకాలే తప్ప భౌతికంగా ఎక్కడా లేవు. అయినా వీటివల్లే ఇంత పెద్ద ఎత్తున సహకారం సాధ్యమవుతోంది. ఇదింకా బాగా అర్థం కావాలంటే ఒక ఆధునిక ఉదాహరణ చూద్దాం. ప్యూజో కార్ల కంపెనీని తీసుకోండి. అదొక కంపెనీ అని మనందరికీ తెలుసు. కాని అది నిజంగా ఎక్కడుంది? అది భవనం కాదు, ఫ్యాక్టరీ కాదు. అదొక లీగల్ ఫిక్షన్, ఒక కథ. ఒక లాయర్ కొన్ని కాగితాలపై కొన్ని మంత్రాలు రాస్తాడు, అంతే. ఒక కొత్త కంపెనీ పుట్టుకొస్తుంది. ఆ కథను లక్షలాది మంది నమ్మడం వల్లే అది నిజంగా పనిచేస్తోంది. చూసారా? సరే, ఇన్ని కథల్లోకెల్లా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన కథ, అత్యంత శక్తివంతమైన ఏకీకృత శక్తి ఏదైనా ఉందంటే అది మతమే. ఎందుకంటే మతం మన సామాజిక నియమాలకు ఒక మానవాతీతమైన శక్తిని, ఒక దైవికమైన ఆమోదాన్ని ఇస్తుంది. అయితే ఈ ప్రయాణం ఎలా మొదలైంది? మన పూర్వీకుల మొదటి నమ్మకాలు ఎలా ఉండేవి? అక్కడికి వెళ్దాం, ఆత్మల ప్రపంచంలోకి. మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితం వేటగాళ్లుగా జీవించినప్పుడు వాళ్ల ప్రపంచం ఎలా ఉండేదో ఊహించుకోండి. వాళ్లకు ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో ప్రాణం కనిపించేది. ఒక రాయికి, ఒక చెట్టుకు, ఒక నదికి అన్నింటికీ భావాలు, స్పృహ ఉంటాయని నమ్మేవారు. వాళ్లతో మాట్లాడొచ్చని భావించేవారు. అంటే వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం సజీవమైన ఆత్మలతో నిండి ఉండేదన్నమాట. ఈ నమ్మకం చిన్న చిన్న గుంపులుగా బతికేవాళ్లకు చాలా బాగా పనిచేసింది. కాని ఇక్కడే ఒక సమస్య ఉంది. ఒక అడవిలోని ఆత్మ పక్కనే ఉన్న మరో లోయలోని ప్రజలను ఎలా ఏకం చేయగలదు? దీని స్కోప్ చాలా చిన్నది. అందుకే పెద్ద పెద్ద రాజ్యాలను, సామ్రాజ్యాలను ఒకటిగా నిలబడడానికి ఇది సరిపోలేదు. సో తర్వాతి దశలో ఈ చిన్న చిన్న స్థానిత ఆత్మల స్థానంలో ఇంకా పెద్ద, శక్తివంతమైన నమ్మకాలు అవసరమయ్యాయి. అప్పుడే దేవుళ్ళు రంగప్రవేశం చేశారు. వేల సంవత్సరాలుగా మన నమ్మకాలు ఎలా మారాయో చూడండి. స్థానిక ఆత్మల నుండి వర్షానికి, సూర్యుడికి, యుద్ధానికి అధిపతులైన అనేక దేవుళ్లవైపు, ఆ తర్వాత అంతట్నీ శాసించే ఒకే ఒక్క దేవుడివైపు మన ప్రయాణం సాగింది. ఈ మార్పే పెద్ద పెద్ద జనాభాను ఒకే గొడుగు కిందకి తీసుకురావడానికి సహాయపడింది. ఇక్కడ బహుదేవతారాధనకి, ఏకేశ్వరోపాసనకి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. బహుదేవతారాధన చాలా ఓపెన్ మైండెడ్గా ఉండేది. నీకో దేవుడు, నాకో దేవుడు, పర్లేదు అనే టైప్. కాని ఏకేశ్వరోపాసన ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. మొత్తం విశ్వానికి ఒకే అధిపతి, ఆయనకు ఒకే ఒక ప్రణాళిక. ఈ ఆలోచన చాలా శక్తివంతమైనది. కాని అదే సమయంలో తనను తప్ప వేరే దేవుడిని అంగీకరించని తత్వాన్ని కూడా తీసుకొచ్చింది. దీనివల్లే మత ప్రచారాలు, మత యుద్ధాలు మొదలయ్యాయి. కాని ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఏకేశ్వరోపాసన మతాలు పాత నమ్మకాలను పూర్తిగా తుడిచిపెట్టలేదు. తెలివిగా వాటిలోని కొన్ని అంశాలను తమలో కలిపేసుకున్నాయి. ఉదాహరణకు క్రైస్తవంలో ఉండే సెయింట్స్, వాళ్లు కూడా పాత దేవతలలాగే ఒక్కో వృత్తికి, ఒక్కో నగరానికి రక్షకులుగా ఉంటారు. సాతాను అనే కాన్సెప్ట్ కూడా ఇలా వచ్చిందే. ఇదంతా జరుగుతున్న టైంలోనే, అంటే క్రీస్తుపూర్వం మొదటి సహస్రాబ్దిలో మరో విప్లవాత్మకమైన ఆలోచన పుట్టింది. అదేంటంటే దేవుళ్లతో సంబంధం లేని మతం. ఈ కొత్త రకం మతాలు దేవుళ్ల ఆజ్ఞల మీద కాకుండా ప్రకృతి నియమాల మీద ఆధారపడి ఉంటాయి. బౌద్ధమతం, స్టోయిజిజం ఇలాంటివన్మాట. ఇవి పూజల కన్నా ఎక్కువగా
జీవితాన్ని, విశ్వాన్ని నడిపించే సహజ సూత్రాలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. దీనికి బౌద్ధమతం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. బుద్ధుడు ఏం చెప్పాడంటే, మన బాధలన్నింటికీ కారణం మన కోరికలే. ఇది దేవుడు చెప్పిన మాట కాదు, అదొక ప్రకృతి నియమం. ఒకసారి ఈ నియమాన్ని అర్థం చేసుకుని కోరికలను జయిస్తే బాధ నుండి విముక్తి పొందొచ్చు. అదే నిర్వాణం. చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్ ఐడియా. సరే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, దేవుళ్ళు లేకుండా కేవలం ప్రకృతి నియమాలపై ఆధారపడిన ఈ మోడల్ మన ఆధునిక ప్రపంచాన్ని తీర్చిదిద్దిన శక్తివంతమైన భావజాలాలకు బ్లూప్రింట్ లాంటిది. ఒక మతమంటే మానవాతీతమైన క్రమం మీద ఆధారపడిన విలువల వ్యవస్థ అని మనమనుకుంటే, ఆ లెక్కన కమ్యూనిజం ఒక మతం కాదా? దానికి కూడా పవిత్ర గ్రంథాలు, ప్రవక్తలు, అమరవీరులు, పవిత్ర యుద్ధాలు అన్నీ ఉన్నాయి. సో, కమ్యూనిజం మాత్రమే కాదు, ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం, జాతీయవాదం, ఈ ఆధునిక ఇజంలన్నీ కూడా ఒక రకంగా మతాల లాంటివే. అవి కూడా మనకొక నైతిక దిక్సూచిని, ఒక జీవిత లక్ష్యాన్ని చూపిస్తాయి. కాకపోతే వాటి ఆధారాలు దేవుళ్ళు కాదు, చరిత్ర, ఆర్థిక శాస్త్రం లేదా మానవత్వం లాంటి సహజ నియమాలు. ఈ కొత్త సిద్ధాంతాలన్నింటిలో ఒకటి మాత్రం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా సక్సెస్ అయింది. అదే ఇప్పుడు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. అదే ఉదారవాద మానవతావాదం. సింపుల్గా చెప్పాలంటే, ఇది మానవుడిని దేవుడి స్థానంలో పెడుతుంది. నీ మనసు చెప్పింది విను, నీకు ఏదనిపిస్తే అదే కరెక్ట్. ఈ మాటలన్నీ వినే ఉంటారు కదా. ఇవన్నీ ఈ సిద్ధాంతం నుండే వచ్చాయి. ఇక్కడ అంతిమ అధికారం మన భావాలకు, మన ఎంపికలకే ఉంటుంది. ఇదే నేటి ప్రపంచపు అతిపెద్ద మానవాతీత క్రమం. చూశారా, మన ప్రయాణం ఎక్కడ మొదలైందో? వేటకోసం ఒక నదిలోని ఆత్మకు దండం పెట్టడం దగ్గర మొదలుపెట్టి, నా ఫీలింగ్స్, నా ఇష్టం అనే వరకు వచ్చాం. కాని ఈ 1000 ఏళ్లలో మారను ఒకే ఒక విషయమేంటంటే, మనందర్నీ ఒకటిగా కట్టిపడేయడానికి, మన రోజువారీ జీవితానికి అతీతమైన ఒక నమ్మకం, ఒక నియమం అవసరమనేది మాత్రం స్థిరంగా ఉండిపోయింది. మొత్తానికి ఈ ప్రయాణం మనల్ని ఒక ఆలోచింపచేసే ప్రశ్న దగ్గర ఆపుతుంది. సరే, మనం మానవులని దేవుళ్ల స్థాయికి తీసుకెళ్ళాం, బాగుంది. కాని తమకు ఏం కావాలో కూడా సరిగ్గా తెలియని, ఎప్పుడూ అసంతృప్తిగా, ఆందోళనగా ఉండే ఈ కొత్త దేవుళ్లతో ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఈరోజు మనం ఆధునిక ప్రపంచాన్ని తయారుచేసిన 2 అద్భుతమైన ఐడియాల గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, గత 500 ఏళ్లలో మన ప్రపంచం ఎంతలా మారిపోయిందంటే, ఆ కాలం నాటి మనిషి ఇప్పుడు మన మధ్యకొస్తే ఇది అసలు తను బతికిన ప్రపంచమేనా అని షాకవుతాడు. ఎంతలా అంటే, 1500 సంవత్సరం నుంచి చూసుకుంటే ప్రపంచ జనాభా 16 రెట్లు పెరిగింది. అదే సమయంలో మన ఉత్పత్తి ఏకంగా 200 రెట్లు పెరిగింది. ఇక మనం వాడే శక్తి అదైతే ఏకంగా 86 రెట్లు ఎక్కువైపోయింది. మరి ఇంత అద్భుతమైన గ్రోత్, ఇంత పవర్ ఎలా సాధ్యమైంది? దీని వెనుక 2 పెద్ద విప్లవాలున్నాయి. ఒకటి నాలెడ్జ్లో వచ్చిన విప్లవం, రెండోది డబ్బు విషయంలో వచ్చిన విప్లవం. సరే, ఈ మొత్తం మార్పును 6 భాగాలుగా చూద్దాం. ముందు అసలు ఈ విప్లవాలకు ముందు ప్రపంచం ఎలా ఉండేదో తెలుసుకుందాం. 1500వ సంవత్సరం కంటే ముందు చాలా వరకు అందరూ ఏమని నమ్మేవాళ్లంటే, మంచి కాలమంతా ఎప్పుడో గడిచిపోయింది, స్వర్ణయుగం గతంలోనే ఉంది, ఇక మనిషి కొత్తగా సాధించేదేమీ లేదు అని అనుకునేవాళ్లు. అయితే జ్ఞానాన్ని చూసే మన దృష్టికోణంలోనే ఒక పెనుమార్పు వచ్చింది. అక్కడ్నించి అంతా మారిపోయింది. ఆధునిక సైన్సును నడిపించిన అసలైన శక్తి ఏదో పెద్ద ఆవిష్కరణ కాదు, మనకు ఏమీ తెలియదు అని మనం తెలుసుకోవడమే. అదే అసలైన విప్లవం. లాటిన్లో ఇగ్నోరామస్ అంటే మనకు తెలియదు అనే అర్థం. ఈ ఒక్క మాట ఒప్పుకోవటం ఎంత పెద్ద విషయం అంటే, తెలియదు కాబట్టే తెలుసుకోవచ్చు అనే కొత్త దారిని చూపించింది. పాతకాలంలో ఈ ఆలోచనే లేదు. ఈ కొత్త సైంటిఫిక్ పద్ధతిలో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దేవుళ్ల కథలు కాదు, గణితాన్ని, లెక్కలను ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే ఈ కొత్త సైన్స్కి నిజమైన టెస్ట్ ఏంటంటే, అది నిజమా కాదా అన్నది కాదు, దానివల్ల ఉపయోగం ఉందా,
దానివల్ల మనకు పవరొస్తుందా అనేదే ముఖ్యం. ఫ్రాన్సిస్ బేకన్ అన్నట్టు జ్ఞానమే శక్తి. ఈ ఆలోచనే సైన్స్ను, టెక్నాలజీని కలిపింది. దీని లక్ష్యం ఒకటే, యుగాల నాటి సమస్యలను దాటి మానవాళికి కొత్త శక్తులనివ్వడం. ఒకప్పుడు రోమన్ సైనికుల ఆయుధాలు 500 ఏళ్లైనా మారలేదు. కాని ఇప్పుడు చూడండి, మొదటి ప్రపంచ యుద్ధంలోనే సైంటిస్టులు విషవాయువులు, ట్యాంకులు తయారుచేశారు. 1945 కల్లా అణుబాంబును కూడా కనిపెట్టారు. సైన్స్ను వాడి దేశాలు ఎంత శక్తివంతంగా మారాయో కదా. సైన్స్తో పాటుగానే ఎకానమీలో కూడా ఒక విప్లవం మొదలైంది. దానికో కొత్త నమ్మకం, ఒకటే మంత్రం: గ్రోత్, అభివృద్ధి. పాతకాలంలో ఏమనుకునేవాళ్లంటే సంపద అనేది ఒక కేక్ లాంటిది, అది అంతే ఉంటుంది. ఒకరికి ఎక్కువొస్తే ఇంకొకరికి తక్కువొస్తుంది. కాని పెట్టుబడిదారీ విధానమేమందంటే, కాదు, ఆ కేక్ను మనం ఇంకా పెద్దదిగా చెయ్యొచ్చు అని. భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనే ఈ నమ్మకం ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఒక పవర్ఫుల్ టూల్ను పరిచయం చేసింది. అదే క్రెడిట్. సింపుల్గా చెప్పాలంటే అప్పు. పాతకాలంలో అప్పులు ఇవ్వడానికి భయపడేవాళ్లు. ఎందుకంటే రేపు ఈ రోజుకన్నా దారుణంగా ఉంటుందేమో లేదా ఇలాగే ఉంటుందేమో అనుకునేవాళ్లు. అందుకే అప్పు ఇవ్వడమంటే పెద్ద రిస్క్. రాజులు వాళ్ల యుద్ధాల కోసం తీసుకున్న అప్పులు ఎగ్గొట్టే ప్రమాదం ఎక్కువ. కానీ కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి ఇచ్చే అప్పులతో లాభాలు వస్తాయని, అందరూ ఎదుగుతారని నమ్మకం పెరిగింది. ఇది మొత్తం సిస్టమ్నే మార్చేసింది. చూశారా? ఈ సైన్స్, పెట్టుబడిదారీ విధానమనేవి వేర్వేరుగా రాలేదు. రెండూ కలిశాయి. ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఒక పవర్ఫుల్ సైకిల్ను క్రియేట్ చేశాయి. సరే, ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. పెట్టుబడిదారులు సైన్స్లో రీసెర్చ్ కోసం డబ్బు పెడతారు. ఆ సైన్స్ కొత్త టెక్నాలజీలను కనిపెడుతుంది. ఆ టెక్నాలజీలతో కొత్త పరిశ్రమలు, ఆర్థిక వృద్ధి వస్తుంది. ఆ వృద్ధిని చూసి భవిష్యత్తుపై నమ్మకం ఇంకా పెరుగుతుంది. దాంతో మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఇదొక నాన్ స్టాప్ లూప్ అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సైన్స్కి కేవలం రీసెర్చ్ ఉంటే సరిపోదు, దానికి డబ్బు కావాలి. ఆ డబ్బెక్కడ్నుంచొచ్చింది? భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన పెట్టుబడిదారీ విధానం నుంచే వచ్చింది. ఈ సైన్స్, క్యాపిటల్ కలయిక మన ఆధునిక ప్రపంచాన్ని సృష్టించింది. అంతంలేని గ్రోతును మనకు చూపించింది. కాని ఈ అంతంలేని అభివృద్ధి అనే ఇంజిన్ పరిమితంగా ఉన్న ఈ భూమి మీద నడిచినప్పుడు ఏం జరుగుతుంది? ఇదే మన 21వ శతాబ్దపు అతిపెద్ద ప్రశ్న. డబ్బు గురించి ఒక విప్లవాత్మకమైన ఆలోచన మొత్తం ప్రపంచాన్నే ఎలా మార్చేసిందో ఎప్పుడైనా ఆలోచించారా? అదే పెట్టుబడిదారీ విధానం. ఒకవైపు ఇది అపారమైన సంపదను సృష్టించింది, కాని మరోవైపు ఊహించని విషాదాలకు కూడా దారితీసింది. సో ఈరోజు మనం ఆ కథేంటో చూద్దాం. పూర్వం ఎలా ఉండేదంటే, ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా ఒకే కేక్ అనుకునేవాళ్ళు. ఆ కేక్ సైజ్ అంతే ఉంటుంది, దాన్ని పెంచలేం. అంటే నాకు పెద్ద ముక్క కావాలంటే వేరొకరి దగ్గరున్న ముక్కను లాక్కోవాల్సిందే. ఒకరు లాభం, ఇంకొకరి నష్టం. సింపుల్. కానీ ఒక కొత్త ఐడియా వచ్చింది. అదేంటంటే, అసలా కేక్నే పెద్దదిగా చేయొచ్చు కదా, అప్పుడు అందరికీ పెద్ద ముక్కలొస్తాయిగా. చూసారా? ఆలోచనలో వచ్చిన ఈ చిన్న మార్పు మొత్తం ప్రపంచ గమనాన్ని మార్చేసింది. సరే, ఈ కేక్ని పెద్దదిగా చేద్దాం అనే ఆలోచన వెనుక ఉన్న అస్సలు సిద్ధాంతం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడే అసలు మ్యాటరుంది. పెట్టుబడిదారీ విధానం ఏం చెప్తోందంటే, మీకు వచ్చిన లాభాలని బీర్వాలో దాచిపెట్టకండి, వాటిని మళ్లీ ఉత్పత్తి పెంచడానికే వాడండి. ఇది ఒక సైకిల్ లాంటిదన్నమాట. లాభాలతో ఇంకా ఎక్కువ ఉత్పత్తి, ఆ ఉత్పత్తితో ఇంకా ఎక్కువ లాభాలు, అలా పెరుగుతూనే ఉంటుంది. సో ఈ కొత్త ఆలోచన ప్రకారం సంపద వేరు, మూలధనం వేరు. సంపద అంటే ఏంటి? ఇంట్లో మూలన పడేసిన బంగారం లాంటిది. దానివల్ల ఏ ఉపయోగం లేదు. కాని మూలధనం అలా కాదు. అది ఫ్యాక్టరీలో పెట్టిన డబ్బులాంటిది. అది పని చేస్తుంది, కొత్త వస్తువులను తయారు చేస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బుని సంపాదిస్తుంది. భవిష్యత్తును నడిపించే ఇంధనం, అదే మూలధనం. అయితే ఈ మొత్తం సిస్టమ్ నడవాలంటే ఒకే ఒక్క విషయం కావాలి. అదేంటో తెలుసా? భవిష్యత్తు మీద నమ్మకం. రేపు అనేది ఈ రోజుకన్నా బాగుంటుంది అని నమ్మకం. ఆలోచించండి, మీ దగ్గర డబ్బు తీసుకున్నవాడు రేపు తిరిగి ఇస్తాడని నమ్మకం లేకపోతే మీరప్పిస్తారా? ఇవ్వరుగదా. ఈ నమ్మకమే క్రెడిట్కి పునాది. ఈ నమ్మకం ఎంత పవర్ఫుల్ అంటే,
దీనివల్లే కొన్ని దేశాలు సూపర్ పవర్స్గా ఎదిగాయి. ఉదాహరణకు బ్రిటన్ని తీసుకోండి. వాళ్ళిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పెట్టుబడిదారులకి మీ డబ్బుకు మాది గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. దాంతో వాళ్లకి తక్కువ వడ్డీకి అప్పులు దొరికాయి. మరోవైపు ఫ్రాన్స్ మిస్సిసిపి బబుల్ అనే స్కామ్తో నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇంకేముంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. సరే, ఈ ఆర్థిక విప్లవం ముందుకు దూసుకెళ్లడానికి ఇంకో అద్భుతమైన ఇన్వెన్షన్ అవసరమైంది. మనుషులు కనిపెట్టిన అత్యంత తెలివైన, ఇంకా చెప్పాలంటే కొంచెం విచిత్రమైన ఆవిష్కరణల్లో ఇదొకటి. అదే ఒక కొత్త రకం చట్టపరమైన సంస్థ. దాన్నే మనం లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అని పిలుస్తాం. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన కంటికి కనిపించదు, కానీ చట్టం దృష్టిలో దీనికి ప్రాణముంది. ఇది ఒక సపరేట్ వ్యక్తి లాంటిదన్నమాట. దీనివల్ల అసలు మ్యాజిక్ ఏంటంటే, ఒకవేళ కంపెనీ నష్టాల్లో మునిగిపోయినా దాని ఓనర్లు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకోవాల్సిన పనిలేదు. వాళ్లు పెట్టిన షేర్ డబ్బులు పోతే పోయాయి, అంతే. ఇది ఎంత పెద్ద మార్పో ఊహించుకోండి. అందుకే అంటారు, ఆధునిక వ్యాపారవేత్తలు లాయర్లు నిజానికి శక్తివంతమైన మాంత్రికులు అని. ఎందుకంటే వాళ్లు చేసేది కూడా ఒక రకంగా మాయే. ఎలాగైతే పాతకాలంలో మాంత్రికులు మంత్రాలు చదివి దయ్యాల్ని సృష్టించేవాళ్ళో, వీళ్లు కూడా కొన్ని కథలు చెప్పి, కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టి ఒక కంపెనీకి ప్రాణం పోస్తారు. మనం ఆ కథని నమ్మినంతకాలం ఆ కంపెనీకి పవర్ ఉంటుంది. అసలు ఈ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. ఒక లాయర్ కొన్ని లీగల్ పేపర్లు రెడీ చేస్తాడు. వాటిమీద కొన్ని మంత్రాలాంటి పదాలు రాసి, కొన్ని ప్రమాణాలు చేయించి, చివరగా అబ్రకదాబ్రా అన్నట్టు స్టాంపు వేస్తాడు. అంతే, మన కంటికి కనిపించని ఒక కొత్త కంపెనీ బుట్టేస్తుంది. చట్టం దాన్ని గుర్తించేస్తుంది. ఈ కంపెనీలో ఎంత పవర్ఫుల్ అయ్యాయో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చాలు. అదే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, షార్ట్గా VOC. 1602లో మొదలైంది. ఇది వేల మంది దగ్గర షేర్ల రూపంలో డబ్బులు పోగేసి, ఆ డబ్బుతో ఏం చేసిందో తెలుసా? స్వంతంగా షిప్పులు కట్టుకుంది, ఆర్మీని మెయింటైన్ చేసింది, యుద్ధాలు చేసింది, చివరికి ఇండోనేషియా లాంటి దేశాల్ని ఏకంగా పాలించేసింది. ఆలోచించండి, ఒక ప్రైవేట్ కంపెనీ ఒక సామ్రాజ్యంలా పనిచేసింది. ఓకే, ఇప్పటిదాకా ఈ సిస్టమ్ ఎంత తెలివైనదో, ఎంత పవర్ఫుల్ ఐడియానో చూశాం. అంతా బావుంది. కానీ ఒక్కటే ప్రశ్న: వృద్ధి, లాభం ఇవి తప్ప ఇంకేమీ పట్టించుకోపోతే ఏమవుతుంది? ఇక్కడ నుంచే కథ మలుపు తిరుగుతుంది. మనమిప్పుడు నాణ్యానికి రెండో వైపు చూడబోతున్నాం. అసలు సమస్య ఏంటంటే, ఫ్రీ మార్కెట్కి మనస్సాక్షి ఉండదు. దానికి లాభం తప్ప ఇంకేమీ కనిపించదు. దాన్ని ఎవరూ కంట్రోల్ చెయ్యకపోతే అది న్యాయం, మానవత్వం లాంటివి అస్సలు పట్టించుకోదు. ప్రాణాలకన్నా లాభాలే ముఖ్యం అనుకుంటుంది. ఈ లాభమే ముఖ్యం అనే ఆలోచన ఎంత దారుణాలకు దారితీసిందో చెప్పటానికి చరిత్రలోంచి 2 ఉదాహరణలు చూద్దాం. మొదటిది మన భారతదేశంలోనే జరిగింది. 1770ల కాలంలో బెంగాల్ ప్రాంతం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లిన తర్వాత జరిగిన ఒక ఘోరమిది. అక్కడ వచ్చిన కరువుకి కారణం వర్షాలు లేకపోవడం కాదు, మనుషుల దురాశ. కొత్తగా వచ్చిన బ్రిటిష్ పాలకులకి ఒక్కటే లక్ష్యం: వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి, అంతే. దానికోసం వాళ్లు తీసుకున్న నిర్ణయాలు అక్కడ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాయి. ఫలితంగా ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వల్ల చనిపోయిన వాళ్ల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? సుమారు 1 కోటి మంది. అంటే అప్పటి బెంగాల్ జనాభాలో 3వ వంతు. కేవలం లాభం కోసం 1 కోటి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక రెండవ ఉదాహరణ, కాంగో ఫ్రీ స్టేట్. పేరులో ఫ్రీ ఉంది, దాన్ని నడిపింది ఒక మానవతా సంస్థ. కాని జరిగింది మాత్రం పూర్తి వ్యతిరేకం. బెల్జియం రాజు లియోపోల్డ్ II సేవా కార్యక్రమాల పేరుతో ఆ ప్రాంతాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఆ సేవా సంస్థ అసలు రంగు బయటపడింది. అది లాభాల కోసం పనిచేసే ఒక రాక్షస వ్యాపారంగా మారింది. అప్పట్లో రబ్బరుకు విపరీతమైన డిమాండుండేది. సో వీళ్లు అక్కడి ప్రజల్ని బానిసలుగా మార్చి రబ్బర్ సేకరించమని టార్గెట్లు పెట్టారు. టార్గెట్ పూర్తి చేయలేకపోతే వాళ్ల చేతులు నరికేశారు. ఊర్లకూర్లనే తగలబెట్టారు. ఈ రబ్బర్ వ్యాపారం కోసం, ఈ లాభాల కోసం దాదాపు 60 లక్షల మందిని చంపేశారు. అంటే ఆ ప్రాంత జనాభాలో 20%. ఇది చూశాక అర్థమవుతుంది,
నైతికత అనే బ్రేక్ లేకపోతే లాభం అనే ఇంజిన్ ఎంత విధ్వంసం సృష్టించగలదో. సో చివరిగా మనం ఏం అర్థం చేసుకోవాలి? పెట్టుబడిదారీ సిద్ధాంతం అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు చూస్తే ఇది ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలకు, ఊహించని అభివృద్ధికి కారణమైన ఒక పవర్ఫుల్ ఇంజిన్. మన జీవితాల్ని మార్చేసిన టెక్నాలజీ వెనుక ఇదే ఉంది. కానీ మరోవైపు చూస్తే దీనికి నైతికత అనే కళ్ళం లేనప్పుడు ఇదే ఇంజిన్ ఘోరమైన నేరాలకు, ఊచకోతలకు కూడా లైసెన్స్ ఇచ్చింది. ఒకటేమో పురోగతికి చోదక శక్తి, మరొకటేమో దురాశకు లైసెన్స్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ముందున్న అతిపెద్ద సవాలు. మనమిప్పుడు ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాం. అంతా నిరంతరం మారిపోతూనే ఉంటుంది. మన లైఫ్ స్టైల్, మనం చేసే పని, చివరికి మన ఆలోచనలు కూడా. అసలీ మార్పుల వెనక ఉన్నదేంటి? అదే ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ రోజుల్లో లైఫ్ ఎంత ఫాస్ట్గా ఉందో చూద్దాం. తర్వాత గడియారం మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకుందాం. ఆ తర్వాత సమాజంలో వచ్చిన పెద్ద మార్పులు, వాటి స్థానంలోకి వచ్చిన కొత్త సిస్టమ్స్, ఇంకా వీటన్నిటి వల్ల వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన ప్రపంచం ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవడానికి ఓ చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చూసారా, 1000 సంవత్సరాల క్రితం మనిషి 500 ఏళ్ల తర్వాత లేచినా పెద్ద తాడా ఉండేది కాదు. అంతా సేమ్ టు సేమ్. కానీ కొలంబస్ కాలం నాటి వాళ్ళు ఇప్పుడు మన ఐఫోన్ రింగ్ టోన్కు లేస్తే వాళ్లకు పిచ్చెక్కిపోతుంది. అదే తేడా. ఒకప్పుడు జీవితం చాలా నెమ్మదిగా, పెద్దగా మార్పులు లేకుండా సాగేది. కాని పారిశ్రామిక విప్లవం వచ్చాక ఆ స్టెబిలిటీ మొత్తం పోయింది. మనం ఒక నాన్ స్టాప్ మార్పుల తుఫాన్లో చిక్కుకున్నాం. సో మనకెప్పుడో ఏదో ఒకటి మారుతూనే ఉంది, అంతా కొత్తగా ఉంది అనిపిస్తోంది కదా. అది మన ఫీలింగ్ మాత్రమే కాదు, అదే నిజం. మనం జీవిస్తున్న ఈ ఆధునిక యుగం లక్షణమే అది. సరే, ఇప్పుడు మన జీవితాల్ని కంట్రోల్ చేస్తున్న ఒక కనిపించని శక్తి గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? గడియారం. అవును, టైం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తరువాత ఈ టైం మనల్ని ఎలా ఒక నియంతలా శాసిస్తోందో చూద్దాం. ఒకప్పుడు చూడండి, మన జీవితాలు ఎలా ఉండేవి? సూర్యుడు ఉదయిస్తే లేవడం, అస్తమిస్తే పడుకోవడం, కాలాలను బట్టి పంటలు వేసుకోవడం, అంతా ప్రకృతితో ముడిపడి ఉండేది. కాని ఫ్యాక్టరీలు ఎప్పుడైతే వచ్చాయో ఆ నేచురల్ రిథం మొత్తం పోయింది. దాని ప్లేస్లోకి గడియారం టిక్ టిక్ శబ్దం వచ్చింది. ఇక అప్పట్నుంచి మన జీవితాలని శాసించడం మొదలుపెట్టింది. ఈ టైం టేబుల్ కల్చరు ఫ్యాక్టరీలతో మొదలైంది, అక్కడితో ఆగలేదు. స్కూల్స్, హాస్పిటల్స్, ట్రైన్స్, ఆఖరికి మన ఇండ్లలో కూడా వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే గడియారం ప్రకారం నడుస్తుందన్నమాట. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో టైం చూపేవి ఎన్ని ఉన్నాయి? చేతి వాచ్, గోడ గడియారం, ఫోన్, ల్యాప్టాప్, మైక్రోవేవ్, అబ్బో, లిస్ట్ చాలా పెద్దది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం కావాలన్నా సరే టైం తెలియకుండా ఉండలేం. అందలా టైం మనల్ని చుట్టుముట్టింది. అయితే ఈ గడియారం కథే పెద్ద విప్లవం అనుకుంటే పొరపాటే. అసలైన అతిపెద్ద మార్పు మన కుటుంబాల్లో, మన కమ్యూనిటీల్లో జరిగింది. 1000 ఏళ్లుగా మనుషులు ఎలా బతికారో తెలుసా? చిన్న చిన్న కమ్యూనిటీల్లో. అంటే కుటుంబం, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, వీళ్లంతా ఒకరికొకరు బాగా తెలుసు. వాళ్లకి కావాల్సిన తిండి, భద్రత, ఎమోషనల్ సపోర్ట్ అన్నీ ఆ కమ్యూనిటీ నుంచే వచ్చేవి. అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈ బంధాలన్నింటినీ దెబ్బతీసింది. జనాలు పల్లెలు వదిలి ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి పట్టణాలకు రావడం మొదలుపెట్టారు. దాంతో వాళ్లు ఒంటరి అయిపోయారు. వాళ్ల జీవితాల్లో ఒక పెద్ద గ్యాప్, ఒక శూన్యం ఏర్పడింది. సరే, మరి ఫ్యామిలీ, కమ్యూనిటీ వదిలేసిన ఆ ఖాళీని ఎవరు నింపారో? ఆ ప్లేస్లోకేమొచ్చింది? ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి 2 కొత్త శక్తులు ముందుకొచ్చాయి. ఒకటి స్టేట్, అంటే ప్రభుత్వం. రెండోది మార్కెట్. ఇవి రెండూ కలిసి మనకొక ఆఫర్ ఇచ్చాయి. మీరు మీ కుటుంబం, మీ కమ్యూనిటీ బంధాలను తెంచుకుని బయటకొచ్చేయండి, మీకు కావలసినవన్నీ మేం చూసుకుంటాం అన్నట్టుగా. అవి ఏం చూసుకుంటాయో చూడండి. మనల్ని రక్షించడానికి పోలీసులు, న్యాయం కోసం కోర్టులు, వయసైపోయాక పెన్షన్లు, చదువుకోడానికి స్కూళ్ళు, ఆరోగ్యం కోసం హాస్పిటల్స్, ఆఖరికి మనం ఎవరనే ఐడెంటిటీని కూడా ఈ రెండే ఇస్తున్నాయి.
సో మనం ఫ్రీ అయ్యాం, కానీ ఈ కొత్త పెద్ద సిస్టమ్స్ మీద పూర్తిగా ఆధారపడిపోయాం. ఈ కోట్ సరిగ్గా ఇదే చెప్తుంది. మనం మన పాత జైలు గోడలు బద్దలగొట్టి స్వేచ్ఛ కోసం పరిగెత్తామనుకున్నాం. కానీ నిజానికి మనం ఇంకా పెద్ద జైల్లోకొచ్చామంతే. అంటే మనకి స్వేచ్ఛొచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మనం అస్సలు పరిచయం లేని వాళ్లతో నిండిన ఈ పెద్ద వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నాం. ఇలా అంతా మారిపోవటం, మనుషులు ఒంటరైపోవటం, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? కాని దీనివల్ల ఒక విచిత్రమైన, ఎవరూ ఊహించని ఫలితం వచ్చింది. ఇన్ని మార్పులు, ఇంత అస్థిరత ఉన్నప్పుడు నిజానికి ప్రపంచంలో హింస పెరిగిపోవాలి కదా? కాని ఆశ్చర్యంగా మనం చరిత్రలోనే అత్యంత శాంతియుతమైన కాలంలో జీవిస్తున్నాం. అసలిది ఎలా సాధ్యం? ఈ నంబర్స్ చూడండి, ఎంత తేడా ఉందో. మధ్యయుగంలో ప్రతి 1,00,000 మందిలో దాదాపు 30 మంది హత్యకు గురయ్యేవారు. ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 9కి పడిపోయింది. అంతేకాదు, బ్రిటిష్ సామ్రాజ్యం, సోవియట్ యూనియన్ లాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా పెద్దగా రక్తపాతం లేకుండానే కూలిపోయాయి. మరి యుద్ధాలు ఎందుకు తగ్గాయి? దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, యుద్ధం చేస్తే వచ్చే నష్టం చాలా ఎక్కువ. ఇప్పుడు అణువాయుధాలున్నాయి. పెద్ద దేశాల మధ్య యుద్ధం వస్తే అది సూసైడ్ చేసుకోవడమే అవుతుంది. రెండోది, యుద్ధం చేసి గెలిచినా వచ్చే లాభం చాలా తక్కువ. ఎందుకంటే ఒకప్పుడు సంపద అంటే భూమి, బంగారం, వాటిని దోచుకోవచ్చు. కాని ఇప్పుడు సంపద అంటే ఏంటి? నాలెడ్జ్, టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, సిలికాన్ వ్యాలీ మీద బాంబులు వేసి దాన్ని ఆక్రమించుకోవచ్చు. కాని అక్కడ ఇంజనీర్ల బ్రెయిన్లోని ఐడియాలను ఎలా దొంగలిస్తారు? అది అసాధ్యం కదా? సో ఫైనల్గా చూస్తే మనం ప్రశాంతత కోసం, డబ్బు కోసం మన ఫ్యామిలీ, కమ్యూనిటీ బంధాలను వదులుకున్నాం. మరి భవిష్యత్తులో ఇంకేం వదులుకోవాల్సి వస్తుందో? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి. సరే, మనం రోజూ చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద కంపెనీలు, దేశాలు, డబ్బు. అసలివన్నీ నిజంగా ఉన్నాయంటారా? లేకపోతే మనందరం కలిసి ఊహించుకుంటున్న ఒక కథ? వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే మన సమాజం ఎలా నడుస్తోందో మనకు అర్థమయ్యే తీరే మారిపోతుంది. చూద్దామా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికి మనందరికీ తెలిసిన ఒక ఉదాహరణతో మొదలుపెడదాం. చెప్పండి, ప్యూజో అంటే ఏంటి? అంటే అదొక కారా? లేదా ఆ కార్లను తయారు చేసే ఫ్యాక్టరీనా? లేదంటే అందులో పనిచేసే వేల మంది ఉద్యోగులా? ఏమంటారు? ఒక్కసారి ఆలోచిద్దాం. అనుకుందాం, ప్రపంచంలో ఉన్న ప్యూజో కార్లన్నీ తుక్కుగా మారిపోయాయి. దాని ఫ్యాక్టరీలన్నీ కూలిపోయాయి. అందులో పనిచేసేవాళ్లంతా మానేశారు. అయినా సరే ప్యూజో అనే కంపెనీ మాత్రం ఉంటుంది. మహా అయితే దివాళా తీయొచ్చు, కాని పూర్తిగా అదృశ్యం కాదు కదా. దీనర్థమేంటి? ప్యూజో అంటే మనం కళ్లతో చూసే ఈ వస్తువులన్నీ కాదు. అయితే మరి ప్యూజోను లేకుండా చెయ్యాలంటే ఎలా? చాలా సింపుల్. ఒక జడ్జిగారు కూర్చుని ఒక పేపర్ మీద సంతకం పెట్టి ప్యూజో ఎస్ఏ అనే కంపెనీ ఇక లేదు అని డిక్లేర్ చేస్తే చాలు. అంతే, ఒక్క క్షణంలో ఆ కంపెనీ మాయం. ఫ్యాక్టరీలొక్కడే ఉంటాయి, మిషన్లో అక్కడే ఉంటాయి, కానీ ప్యూజో అనే ఆ కాన్సెప్ట్ మాత్రం గాలిలో కలిసిపోతుంది. ఎంత వింతగా ఉంది కదూ ఈ విషయం? ఇక్కడే అసలు విషయం ఉంది. ప్యూజో అనేది ఒక చట్టపరమైన కల్పన అన్నమాట. అంటే దానికి భౌతికమైన రూపం లేదు. అది కేవలం మనందరి మెదళ్లలో, మన సమిష్టి నమ్మకంలో మాత్రమే బతుకుతోంది. మనమందరం దాన్ని ఒక కంపెనీగా నమ్ముతాం కాబట్టే దానికి ఆస్తులుంటాయి, బ్యాంకుల్లో డబ్బుంటుంది, అవసరమైతే దానిమీద మనం కేసు కూడా వెయ్యొచ్చు. ఈ ప్యూజో కథ ఒక్కటే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఇలాంటి ఎన్నో కల్పనలతో, కథలతోనే నడుస్తోంది. సరే, ఇప్పుడు ఈ మొదటి భాగంలో మనం ఈ మన కల్పనల ప్రపంచం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన ప్రపంచంలో 3 రకాల నిజాలుంటాయి. మొదటిది భౌతిక నిజం. ఉదాహరణకు ఈ చెట్టు. మనం నమ్మినా నమ్మకపోయినా అది అక్కడే ఉంటుంది. ఇక రెండవది ఊహాత్మక నిజం. డబ్బు, దేశాలు లాంటివి. ఇవి మన అందరి సమిష్టి నమ్మకం మీదే ఆధారపడి ఉంటాయి. ఇక ఈ రెండింటికి మధ్యలో అబద్ధముంటుంది. అంటే దాన్ని ఎవరో ఒకరే నమ్ముతారు, మిగతా వాళ్లకది అబద్ధమని తెలుసు. ఈ మాటలు చాలా ముఖ్యమైనవి. ఈ సామూహిక నమ్మకం కొనసాగినంత కాలం ఊహాత్మక వాస్తవికత ప్రపంచంలో శక్తిని ప్రయోగిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది డాలర్కి విలువలేదని నమ్మడం మానేశారనుకోండి, ఏమవుతుంది?
మరుక్షణమే అది కేవలం ఓ రంగు కాగితం ముక్క. అంతా మన నమ్మకం మీదే ఆధారపడి ఉంది. మరి ఇంత పవర్ఫుల్ కల్పనలను ఎవరు సృష్టిస్తారు? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆధునిక కాలంలో లాయర్లు, బిజినెస్మెన్ వీళ్ళంతా ఒక రకంగా పాతకాలంలోని మంత్రగాళ్ళు, పూజారుల్లాంటివాళ్లే. నమ్మలేకపోతున్నారా? కాని ఇద్దరూ చేసే పని ఒక్కటే, కథలు చెప్పి కొత్త నిజాలను సృష్టించడం. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా, ఇంకా చెప్పాలంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. ఒకవైపు ఒక పూజారి కొన్ని మంత్రాలు చెప్పి కొన్ని ఆచారాలు పాటిస్తే మామూలు రొట్టె దేవుడి శరీరంగా మారిపోతుంది. మరోవైపు ఒక లాయర్ కొన్ని రూల్స్ ఫాలో అయ్యి కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకాలు చేస్తే ఒక కొత్త కంపెనీ పుడుతుంది. ఆలోచిస్తే ఈ రెండిట్లోనూ జరుగుతున్నది ఒకే మ్యాజిక్. సరైన కథ చెప్పడం, సరైన పద్ధతి ఫాలో అవ్వడం, జనాలు దాన్ని నమ్మడం. అంతే, ఒక కొత్త రియాలిటీ క్రియేట్ అయిపోతుంది. అంతా కథ చెప్పడంలోనే ఉంది. అయితే ఈ కథలు కేవలం కంపెనీలు సృష్టించడానికే కాదు, ఏకంగా పెద్ద పెద్ద నాగరికతలను, సామ్రాజ్యాలను కూడా నిర్మించాయి. ఈ రెండవ భాగంలో ఆ సామ్రాజ్యాలను నిర్మించిన కథల గురించి చూద్దాం. దీన్నే మనం ఊహాత్మక క్రమం అని పిలుస్తాం. ఇది మన సొసైటీకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. లక్షల మంది ఒకరికొకరు తెలియకపోయినా కలిసిమెలిసి పనిచేయాలంటే కొన్ని రూల్స్, కొన్ని నమ్మకాలు కావాలి. ఆ నమ్మకాలే ఈ ఊహాత్మక క్రమం. ఉదాహరణకు న్యాయం, డబ్బు, మానవ హక్కులు ఇవన్నీ అలాంటి నమ్మకాలే కదా. ఏ సామ్రాజ్యం కూడా కేవలం సైనిక బలంతో ఎక్కువ కాలం నిలబడలేదు. ఈ కొటేషన్ చూడండి. మీరు కత్తులతో చాలా పనులు చేయొచ్చు, కాని వాటిమీద ఎక్కువసేపు కూచోలేరు. అంటే ప్రజలను ఎప్పటికీ భయపెట్టి పాలించడం కుదరదు. సైనికులు కూడా ఏదో ఒక కథను నమ్మాలి. అది దేవుడు కావచ్చు, దేశభక్తి కావచ్చు, లేదా గౌరవం కావచ్చు. ఆ ఊహాత్మక క్రమాన్ని నమ్మేవాళ్లు లేకపోతే ఏ సామ్రాజ్యమూ నిలబడలేదు. ఈ ఊహాత్మక క్రమాలు వేల సంవత్సరాలుగా మన సమాజాలని నడిపిస్తున్నాయి. కొన్ని వేల ఏళ్ల క్రితం హమ్మురాబీ దేవుడు పేరుతో చెప్పిన చట్టాల దగ్గర్నుంచి, కొన్ని వందలేళ్ల క్రితం అమెరికన్లు చెప్పుకున్న సహజ హక్కుల వరకు ఈ కథలే లక్షల మందిని ఒక్క తాటిపై నడిపించాయి. సరే, ఇంత పెద్ద కథలు, ఇంత పెద్ద వ్యవస్థలు మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ మూడో భాగంలో మనం ఆ కథ లోపల ఎలా జీవిస్తున్నామో చూద్దాం. ఈ టేబుల్ చూడండి. మన నమ్మకాలు మన ఇళ్లను కూడా ఎలా మారుస్తాయో ఇది చూపిస్తుంది. మధ్యయుగంలో వ్యక్తి కంటే సమూహానికే ఎక్కువ విలువ ఉండేది. అందుకే పెద్ద పెద్ద హాళ్ళు, అందరూ కలిసుండేలా ఇళ్లు కట్టేవాళ్లు. కాని ఇప్పుడు మనకు వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరికీ సొంత గది కావాలి. చూశారా, మనం నమ్మే కథలు మనం కట్టుకునే ఇళ్లను కూడా శాసిస్తాయి. మరి ఈ ఊహాత్మక వ్యవస్థలో ఇంత బలంగా ఎలా నిలబడుతున్నాయి? దీనికి రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది, చిన్నప్పట్నుంచి మనకు చెప్పే కథలు, మనం వినే పాటలు, మనం చూసే సినిమాలు అన్నింటిలోనూ ఆ వ్యవస్థ విలువలనే మనకు తెలియకుండానే ఎక్కిస్తారు. ఇక రెండోది, ఇది చాలా ముఖ్యం. అది కేవలం మనం సృష్టించుకున్న కథ అని ఎవ్వరూ ఒప్పుకోరు. ఇది దేవుడు పెట్టిన రూల్, లేదా ఇది ప్రకృతి ధర్మం అని మనల్ని నమ్మిస్తారు. మన ఆలోచనలని, మన జీవితాలని ఇంతలా కంట్రోల్ చేస్తున్న ఈ కథల నుండి, ఈ ఊహాత్మక వ్యవస్థల నుండి మనం బయటపడగలమా? అసలది సాధ్యమేనా? సమాధానం అంత సులభం కాదు. నిజం చెప్పాలంటే ఒక ఊహాత్మక వ్యవస్థ నుంచి బయటపడటానికి ఉన్న ఒకే దారి, దానికన్నా బలమైన మరో ఊహాత్మక వ్యవస్థను సృష్టించడమే. ఒక కథను ఓడించాలంటే అంతకంటే పవర్ఫుల్ కథ కావాలి. రాచరికం అనే కథను ఓడించడానికి ప్రజలు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అనే మరో శక్తివంతమైన కథను నమ్మాల్సొచ్చింది. చివరగా ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం మన జైలు గోడల్ని పగలుగొట్టుకుని స్వేచ్ఛ కోసం పరిగెడుతున్నప్పుడు నిజానికి మనం ఇంకొంచెం పెద్ద జైలులోకి పరిగెడుతున్నాం. మనం కథలు లేకుండా బ్రతకలేం. మన చుట్టూ ఎప్పుడూ ఒక కథ అల్లుకునే ఉంటుంది. అసలు ప్రశ్న ఏమిటంటే, మనం ఏ కథలో బ్రతకాలని కోరుకుంటున్నాం? సరే, సేపియన్స్ కథలో మనం చివరి అంకానికి వచ్చేశాం. ఇక్కడ మనం మన గతాన్ని, భవిష్యత్తును కదిలించే కొన్ని పెద్ద పెద్ద ప్రశ్నల గురించి మాట్లాడుకోబోతున్నాం. వేల సంవత్సరాలుగా మనం ఇంత అభివృద్ధి సాధించాం కదా, మరి ఇప్పుడు మనం అంతకన్నా సంతోషంగా ఉన్నామా? చూడటానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు,
కాని చరిత్రకారుల్ని, తత్వవేత్తల్ని యుగాలుగా వేధిస్తున్న ప్రశ్న ఇది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన దగ్గర ఇంత సంపద, సౌకర్యాలు, భద్రత ఉన్నా కూడా మన సంతోషం పెద్దగా ఏమీ పెరగలేదని స్టడీస్ చెప్తున్నాయి. ఉదాహరణకి 2011లో ఈజిప్ట్లో ప్రజలు వాళ్ల పూర్వీకుల కన్నా ఎన్నో రెట్లు మంచి పరిస్థితుల్లో ఉన్నా వాళ్లలో చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు. అసలు ఈ అసంతృప్తికి కారణమేంటి? సైకాలజిస్టులు దీన్ని హెడోనిక్ ట్రెడ్మిల్ అంటారు. అంటే ఏంటంటే, మన పరిస్థితులు మెరుగయ్యే కొద్దీ మన అంచనాలు కూడా పెరిగిపోతాయన్నమాట. మనమొక ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్టే ఎంత ముందుకు వెళ్ళినా అక్కడే ఉంటాం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మన సంతోషమనేది మనకున్న వస్తువుల మీదో, పరిస్థితుల మీదో ఆధారపడి ఉండదు. ఆ పరిస్థితులకి, మన అంచనాలకి మధ్యున్న గ్యాప్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి సాధించగానే వెంటనే మనకు ఇంకొకటి కావాలనిపిస్తుంది. ఇదొక ఎప్పటికీ కదులుతూ ఉండే టార్గెట్ లాంటిదన్నమాట. సరే, ఈ ట్రెడ్మిల్ వెనుక సైకాలజీ మాత్రమే కాకుండా మన బయాలజీ కూడా ఉందంటే? అంటే మన ఆనందమనేది కేవలం కొన్ని కెమికల్స్ ఆడే ఆట అయితే? బయాలజీ ప్రకారం చూస్తే మన ఆనందమనేది సెరటోనిన్, డోపమైన్ లాంటి కొన్ని కెమికల్స్తో నడుస్తుంది. మనందరికీ జన్యుపరంగా ఒక హ్యాపీనెస్ సెట్ పాయింట్ ఉంటుందట. అంటే మన లైఫ్లో ఎంత పెద్ద మంచి జరిగినా, చెడు జరిగినా చివరికి మనం మళ్ళీ ఆ సెట్ పాయింట్కే వచ్చేస్తాం. ఎందుకంటే పరిణామక్రమానికి మన సంతోషం కన్నా మనం బ్రతకడం, మన సంతానాన్ని వృద్ధి చేయడం ముఖ్యం. అందుకే డిఎన్ఏ మనల్ని చిన్న చిన్న సంతోషాలతో మభ్యపడుతూ తన పని కానిచ్చేస్తుందన్నమాట. దీంతో మన ముందు 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి బయోకెమికల్ దారి, అంటే మన బ్రెయిన్లోని కెమిస్ట్రీని మార్చేసి సంతోషాన్ని పొందడం. రెండోది బౌద్ధ మతం చెప్పేదారి. అసలీ సంతోషమనే ఫీలింగ్ వెనక పడటం ఆపేస్తేనే నిజమైన ప్రశాంతత, ఆనందం దొరుకుతుందని ఇది చెప్తుంది. ఒకటేమో రేస్లో గెలవమంటుంది, ఇంకొకటేమో రేస్ నుంచే బయటకొచ్చేయమంటుంది. ఇప్పటివరకు మన చరిత్ర మొత్తం మనం ఈ బయలాజికల్ రూల్స్కి కట్టుబడే బ్రతికాం. కాని ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతోంది, ఒక విప్లవం రాబోతోంది. దాదాపు 400 కోట్ల సంవత్సరాలుగా ఈ భూమిమీద ఉన్న ప్రతి జీవి న్యాచురల్ సెలెక్షన్ అనే ఒకే ఒక్క సూత్రం ప్రకారమే పరిణామం చెందింది. ఇది మార్చలేని ప్రకృతి నియమం. కాని ఇప్పుడు హోమోసేపియన్స్ ఆ ప్రకృతి నియమాన్ని బ్రేక్ చేస్తోంది. న్యాచురల్ సెలెక్షన్ను పక్కన పెట్టి ఇంటెలిజెంట్ డిజైన్ అనే కొత్త రూల్స్ని రాస్తోంది. ఇక్కడ ఇంటెలిజెంట్ డిజైన్ అంటే ఏదో దేవుడు చేసేది కాదు, మనమే మన తెలివితో జీవపరిణామాన్ని మన చేతిలోకి తీసుకుంటున్నాం. ఇది చరిత్రలోనే అతి పెద్ద విప్లవం. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక జీవి తన సొంత కోడును తానే తిరగరాసుకుంటోంది. బయాలజీ నుంచి టెక్నాలజీ వైపు జరుగుతున్న ఈ మార్పు మనల్ని ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కలను నిజం చేసుకునే దిశగా నడిపిస్తోంది. అదే మరణాన్ని జయించడం. దీన్నే గిల్గమేష్ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు. అమరత్వం కోసం జరిగే అన్వేషణ. ఒకప్పుడిది కథల్లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడిదొక సీరియస్ సైంటిఫిక్ ప్రాజెక్ట్. మరణాన్ని ఒక అనివార్యమైన విధిగా కాకుండా పరిష్కరించగలిగే ఒక టెక్నికల్ ప్రాబ్లంగా చూస్తున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సక్సెస్ అవుతోందనడానికి ఇదిగో సాక్ష్యం. కేవలం 100 ఏళ్లలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు ఆయుర్దాయం రెట్టింపైంది. దాదాపు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పెరిగింది. అద్భుతం కదా? సో మనం ఈ దైవత్వం వైపు వేస్తున్న అడుగులు 3 ప్రధాన మార్గాల్లో ఉన్నాయి. 3 విప్లవాత్మకమైన మార్గాలు. అవే బయోలాజికల్ ఇంజనీరింగ్, సైబర్గ్ ఇంజనీరింగ్, ఇంకా ఆర్గానిక్ కాని జీవాన్ని సృష్టించడం. ఈ 3 పరిణామం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూపిస్తున్నాయి. మొదటిది బయాలజికల్ ఇంజనీరింగ్. ఇది ఇప్పటికీ పురాణాల్లోని జీవులను నిజం చేస్తోంది. ఒక జెల్లీఫిష్ జీన్ని కుందేల్లో పెట్టి ఆకుపచ్చగా మెరిసెలా చేయడం, ఎలుక వీపుమీద మనిషి చెవిని పెంచడం, తెలివైన ఎలుకలను తయారుచేయడం. ఇలా ఒక జీవి అంటే ఏంటి అన్న నిర్వచనాన్నే మార్చేస్తుంది. రెండో దారి సైబార్గ్ ఇంజనీరింగ్. అంటే మన శరీరంలో ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్ భాగాలను కలపడం. బయోనిక్ చేతులు, కళ్ళు లేనివాళ్లకి రెటినల్ ఇంప్లాంట్స్, బ్రెయిన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయడం. ఇక్కడ టెక్నాలజీ మన చేతిలో ఉండే వస్తువు కాదు, మన శరీరంలోనే ఒక భాగమైపోతుంది. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒకవేళ మనిషి మెదడును నేరుగా ఇంటర్నెట్కి కనెక్ట్ చెయ్యగలిగితే అప్పుడు ఆ వ్యక్తిని ఇంకా మనిషి అనే అనాలా? ఏ పాయింట్ దగ్గర మనం హోమోసేపియన్స్ కాకుండా ఇంకేదో కొత్త జీవిగా మారిపోతామో? ఇక మూడోదు, బహుశా అన్నింటికన్నా రాడికల్ ఐడియా,
అసలు మనలాంటి కార్బన్ ఆధారిత జీవం కాకుండా పూర్తిగా నాన్ ఆర్గానిక్ జీవాన్ని సృష్టించడం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమకు తామే పరిణామం చెందే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లాంటివి అన్నమాట. అయితే ఈ కొత్త శక్తులతో ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఒకప్పుడు డబ్బు, అధికారం లాంటి వాటితో ఉన్న అసమానతలు భవిష్యత్తులో నిజమైన బయలాజికల్ అసమానతలుగా మారిపోవచ్చు. అంటే కొందరు సూపర్ హ్యూమన్స్గా, మరికొందరు సాధారణ మనుషులుగా మిగిలిపోయే ప్రమాదముంది. ఇదంతా మనల్ని చరిత్రలోనే అత్యంత కీలకమైన ఒక మలుపు దగ్గరికి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మొత్తం జీవం యొక్క భవిష్యత్తును శాసిస్తాయి. మనమొక కొత్త సింగ్యులారిటీకి దగ్గరవుతున్నాం. అదొక పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఆ పాయింట్ దాటిన తర్వాత మనిషి, జీవితం, ప్రేమ, ద్వేషం లాంటి మనకు తెలిసిన కాన్సెప్ట్లన్నీ అర్థం లేనివిగా మారిపోవచ్చు. మన తర్వాత వచ్చే దైవ సమానులైన జీవుల చైతన్యం ముందు ఇవన్నీ పాతబడిపోతాయి. ఫ్రాంకెన్‌స్టైన్ కథ మనకొక ఆధునిక నిజాన్ని గుర్తుచేస్తోంది. హోమోసేపియన్స్ చివరి రోజులు దగ్గరపడ్డాయి. డాక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ లాగే మనకు సృష్టించే శక్తి వచ్చింది. కానీ మనకేం కావాలో తెలియని, అసంతృప్తితో, బాధ్యత లేకుండా ప్రవర్తించే దేవుళ్లలా తయారయ్యాం. సో మనం అడగాల్సిన అసలైన ప్రశ్న మనం ఏం అవ్వాలనుకుంటున్నామని కాదు, మనం అసలు ఏమి కోరుకోవాలని కోరుకుంటున్నాం అని. ఎందుకంటే ఈరోజు మనం మన డిజైన్లలో పెట్టే విలువల మీదే మన తర్వాత వచ్చే తరం యొక్క చైతన్యం ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.